ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల అయిన పథమేడా గోశాలకు చెందిన బ్రహ్మచారి అశోక్ గారు ప్రస్తుతం మన మధ్య ఉన్నారు. వారిని వేదిక వద్దకు రావలసినదిగా కోరుతున్నాను. మిమ్మల్ని సభకు ఏమని పరిచయం చేయాలి అని నేను అశోక్జీని అడిగినప్పుడు నన్ను గోపబాలునిగా పరిచయం చేయండి అని వారన్నారు. గోపబాలురందరూ గోపాలకృష్ణునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటారు. చాలా ఉన్నత స్థాయికి చెందిన సంత్ మహాత్ములు స్వామి దత్త శరణానందజీ వారి అనుగ్రహంతో ఈ పథమేడా గోశాల నిర్వహించబడుతూ ఉంది. అక్కడ జరుగుతున్న సేవా కార్యాలను చూస్తే అసలివన్నీ ఎలా నిర్వహించబడుతున్నాయో అర్థం కాదు. ప్రతిరోజూ దాదాపు ₹1,00,00,000 ఖర్చు. స్వామీజీయా ధనాన్ని స్పృశించరు, ఫోటో తీయనివ్వరు, ఈ ప్రచారాలకు దూరంగా ఉంటారు. ఒకసారి సత్యమిత్రానంద స్వామివారు వారినడిగారు, ఈ స్థాయిలో సేవా కార్యాలను నిర్వహించడానికి ఎంతో ప్రచారం అవసరం, పేరు ప్రఖ్యాతులు అవసరం. మీరేమో ఇటువంటి వాటికన్నింటికీ దూరంగా ఉంటారు. మరి ఇంతకీ ఈ గోశాలను మీరు ఎలా నిర్వహించగలుగుతున్నారు అని అడిగితే ఆయనన్నారు, గోశాలను నేనెక్కడ నిర్వహిస్తున్నాను? ఈ గోశాల ఎవరిదో తానే నిర్వహించుకుంటాడు అన్నారు. ఆయనింకా ఇలా చెప్పారు, ఆ గోపాలకృష్ణునితో నాకున్న సంబంధం మైత్రీ బంధం. ఆ కన్నయ్య నా స్నేహితుడు. ఇక్కడ ఏదైనా సమస్య ఎదురైతే ఇవి నీ ఆవులు, నువ్వే వీటి సంగతి చూసుకో అంటాను. ఈ సమస్యల్ని నాకంటగట్టకు అని చెబుతాను. ఇలా కన్నయ్యను నేను 2 చీవాట్లు పెట్టేసరికి ఆయనే ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటాడు అని చెప్పారు. ఒక భక్తుని శక్తి ఎంతటితో, భక్తుడు ఎలాగైతే సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణే చీవాట్లు పెట్టగలడో, ఆ భగవంతుని చేతనే ఎలా పని చేయించగలడో వివరిస్తూ ఆయన ఈ వృత్తాంతం చెప్పారు. ప్రస్తుతం రాజస్థాన్లో భయంకరమైన అనావృష్టి చోటు చేసుకుని ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో దేశవాళీ ఆవులు రాజస్థాన్లోనే ఉన్నాయి. 7 కోట్ల దేశవాళీ గోవులలో 1,10,00,000 గోవులు కేవలం రాజస్థాన్లోనే ఉన్నాయి. ఆ ఆవులలో 90 లక్షల ఆవులు ఈ అనావృష్టి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవే. ఎంత దారుణమైన అనావృష్టి అంటే దాదాపు 50-60 లక్షల ఆవులు ఈ అనావృష్టి ప్రభావం వల్ల అంతమైపోతాయనుకున్నారు. 2003లో నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు ఏ జనావాసాలలో 50-60 ఆవులుండేవో అక్కడ 9-10 ఆవులు మాత్రమే మిగిలాయి. ఈ అనావృష్టి ప్రభావం వల్ల దాదాపు 50-60 లక్షల ఆవులు అంతమైపోతాయేమో అనిపించింది. కాని ఎంతో మంది ఎంతో గొప్ప సేవలందించారు. వారిలో స్వామి దత్త శరణానందజీ అత్యధిక స్థాయిలో జనులకు స్ఫూర్తినందించారు. పథమేడా ద్వారా రాజస్థాన్ మొత్తం మీద 2 లక్షల ఆవులకు సంరక్షణ కల్పించడం జరిగింది. ఆ 2 లక్షల ఆవులకు నిరంతరం మేత అందజేయడం జరుగుతూ ఉంది. గోసేవకై ఎందరికో స్ఫూర్తినందించడం జరుగుతూ ఉంది. అయినా ఇప్పటికీ దాదాపు 20 లక్షల ఆవులు మాత్రం అంతం కాక తప్పదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజూ ఆవులు చనిపోవడానికి సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 2 లక్షల ఆవులకు మేతనందించడమనేది సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ పథమేడా ద్వారా ఈ మహత్కార్యం నిరాటంకంగా నిర్వహించబడుతూ ఉంది. అటువంటి అత్యుత్తమమైన గోశాలకు మహారాష్ట్ర రాష్ట్రానికి ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ అశోక్జీ. ముంబై నగరం నుంచి విరాళాలు సేకరించి ఆ గోశాలకు వారు పంపిస్తూ ఉంటారు. కనుక మీలో కూడా ఎవరైనా ఈ మహత్కార్యానికి మీ వంతుగా చేయూతనందించాలనుకునేవారు, అందుకై విరాళాలందించాలనుకునేవారు ఉన్నట్లయితే ఇది చాలా అత్యవసరమైన తరుణం. ప్రస్తుతం మీరిచ్చే ఒక్కొక్క రూపాయి కూడా 1000 రూపాయలతో సమానం. ఎందుకంటే గతంలో ₹1.50కు కిలో చొప్పున దొరికిన మేత ప్రస్తుతం కిలో ₹9 రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి మేతను తెప్పించడం జరుగుతూ ఉంది. అది కూడా అంత నాణ్యమైన మేత దొరకడం లేదు. అయితే ఆవులు ఏదో ఒకటి తీసుకుని మొత్తానికి జీవించి ఉండగలిగితే చాలు. ఆ ఆవుల కడుపు నిండడం విషయం తరువాత తమ ఆకలిలో 3వ వంతైనా అవి తీర్చుకుని అవి జీవించి ఉండి జూలై 31వ తేదీ వరకు ఉంటుందని భావిస్తున్న ఈ అనావృష్టి పరిస్థితిని దాటగలిగితే
ఎన్నో గోవులు మృత్యువు బారిన పడకుండా కాపాడబడతాయి. అందుకే మీరు ఈ మహత్కార్యానికి మీ సహకారాన్నందించగలిగితే ఎంతో ఉత్తమం. ఇది తప్పకుండా చేయవలసిన కార్యం. అంతేకాదు, ఆ మహత్కార్యాన్ని చెయ్యడానికి ఇదే అనువైన సమయం కూడా. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు చేయగలం? గోవులే లేకుంటే గోవుల మహాత్మ్యాన్ని గురించి గానం చేయడం వల్ల ఏం ప్రయోజనం? ఇక నా వద్దకు 2-3 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, గోమూత్ర అరకును ఎలా తీసుకోవాలి అన్నది ప్రశ్న. గోమూత్రం అరకు చాలా స్ట్రాంగ్గా, చాలా ఘాటుగా ఉంటుంది. దానినెలా తయారు చేస్తారంటే, గోమూత్రాన్ని వేడి చేస్తారు, ఆ గోమూత్రం యొక్క ఆవిరిని సేకరిస్తారు. అదే గోమూత్రం అరకు. అందుకే గోమూత్రం అరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు నేరుగా నోట్లో వేసుకున్నట్లయితే నోరు కాలుతుంది. అందుకే అందులో 5 రెట్లు నీళ్లు కలపాలి. మీరు ఒక మూతతో గోమూత్రం తీసుకునేటట్లయితే అందులో 5 మూతల పరిమాణంలో నీరు కలపాలి. రెండవ విషయం, గోమూత్రం అరకు కేవలం ఆవిరి. అందులోని ఘనపదార్థంతో టాబ్లెట్లు, మాత్రలు తయారవుతాయి. అందుకే మీరు గోమూత్రం తీసుకున్నప్పుడల్లా దానితో పాటుగా గోమూత్రం మాత్రలు కూడా తీసుకోండి. లేకుంటే మీరు సగం గోమూత్రాన్ని తీసుకున్నట్లే. అయితే ఎండాకాలంలో, వేసవిలో అందరికీ గోమూత్రం అరకు సరిపడదు. గోమూత్రం అరకైతే అందరికీ సరిపడదు, కాని గోమూత్రం మాత్రలను మాత్రం అందరూ తీసుకోవచ్చు. గోమూత్రం మాత్రలు నెమ్మదిగా క్రమక్రమంగా ప్రభావాన్ని చూపెడతాయి. అది లోతైన ప్రభావాన్ని చూపెడతాయి. గోమూత్రం అరకు మాత్రం వెంటనే తన ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే దాని ప్రభావం అంత లోతుగా ఉండదు. అందుకే రెండూ తీసుకోవడం వల్ల ప్రభావం త్వరితంగానూ ఉంటుంది, తీవ్రమైనదై కూడా ఉంటుంది. అందుకే గోమూత్రం అరకు, దానితో పాటుగా గోమూత్రం మాత్రలను కూడా మీరు తీసుకోండి. ఒక్క సీసామూత గోమూత్రం మోతాదుకు 2 గోమూత్రం మాత్రలు జతచేసి తీసుకోవాలి. ఉదయమే పరగడుపుననే తీసుకోవడం వల్ల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. కాని మీరు పరగడుపుననే తీసుకోవడం వల్ల మీకు కడుపులో మంటగా ఉండేటట్లయితే మీరు భోజనం తరువాత కూడా తీసుకోవచ్చు. అయినా మీకు మంటగా ఉండేటట్లయితే మీరు తీసుకునే నెయ్యి మోతాదు పెంచండి. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే మీకు మంట పుట్టదు. ఇంకా నెయ్యిని గురించి ఒకరడిగారు, ముంబైలో దొరికే పాలతో తీయబడిన నెయ్యి మంచిదేనా అని. పాలు కేవలం మాధ్యమమే, ప్రధానమైన పదార్థం నెయ్యి మాత్రమే. కాబట్టి నేను నెయ్యి అన్నప్పుడు మీరు ఏ నెయ్యినైనా తీసుకోవచ్చు. 100% ప్రయోజనం కలుగకపోయినా 80% అయితే కలుగుతుంది కదా. లేదు, నేనింతకు ముందు మీకు చెప్పినట్లుగా ఇతర ప్రాంతాల్లో 2 రోజులలో ప్రభావం చూపేది మీకు ఆ ప్రభావం చూపడానికి 7 రోజులు పట్టవచ్చు. కాబట్టి మీపై ప్రభావం నెమ్మదిగా పడుతుంది, కానీ తప్పకుండా ప్రభావం పడుతుంది. ఇంకా ఇతరులకు ఏమైనా ప్రశ్నలుంటే 1-2 ప్రశ్నలు మాత్రం మీరు అడగవచ్చు. ఎందుకంటే ఈ రెండవ ప్రసంగాన్ని నేను ప్రారంభించవలసి ఉంది. అడగండి. మీరు మంచినీళ్లలో క్రిములు పోవడానికి గోమయంతో చేయబడిన భస్మం కలిపితే మంచిదన్నారు కదా. మరి ఆ భస్మం ఆవు పేడతో తయారైన అగరత్తులు కాలిన తరువాత వచ్చే భస్మం ఒక్కటే కావాలా, లేదు మరే విధంగా ఆవు పేడ నుంచి వచ్చిన భస్మమైనా సరిపోతుందా? ఏదైనా, అది అగరత్తు నుంచి వచ్చిన భస్మమైనా, లేదు కౌడంగ్ కేక్, ఆవు పేడతో తయారైన కేక్ నుంచి వచ్చిన భస్మమైనా, ఏదైనా సరిపోతుంది. నీటిలో ఎంత మోతాదులో ఆ భస్మాన్ని కలపాలి? 1 కుండ నీళ్లలో 5 చిటికల భస్మం. నేనింతకు మునుపు చెప్పినట్లుగా 1 కుండడు నీళ్లలో 5 చిటికల భస్మం సరిపోతుంది. మీ కుండలో దాదాపుగా 10 నుంచి 12 లీటర్ల నీళ్లు పడతాయనుకోండి. ఈ 10 నుంచి 12 లీటర్ల నీటికి 5 చిటికల భస్మం సరిపోతుంది. మీరు చిన్నపిల్లలకు నెయ్యి తినిపించవచ్చన్నారు కదా. 2 నెలల వయసున్న పిల్లవాడికి నేతి చుక్కలు తినిపించవచ్చా? 2 రోజుల వయసున్న బిడ్డకు కూడా ఇవ్వవచ్చు. ఉబ్బసం విషయంలో ఈ ఆవు నెయ్యిని ఎలా ఉపయోగించాలి? ఉబ్బసం ఉంటే నేనింతకు మునుపు చెప్పినట్లుగా ముక్కులో ఆవు నెయ్యి చుక్కలు వేసుకోవాలి. దానితో పాటు గోమూత్ర ఆసవ్ అనే మందుంటుంది. గోమూత్ర ఆసవ్ 1 మూతకు 1 మూత నీరు కలపాలి. అందులో 5 మూతల నీళ్లు కలపకూడదు. గోమూత్రం అరకుకు మాత్రం
5 మూతల నీళ్లు 1 మూతకు కలపాలి. ఇక ఇక్కడ గోమయంతో తయారు చేయబడిన సబ్బులు అమ్మబడుతూ ఉన్నాయి. ఈ సబ్బులను మీరు వాడడానికి ముందు 1 నిమిషం పాటు నానబెట్టాలి. ఎందుకంటే వాటిలో ఏ విధమైన కెమికల్ లేదు. మీరు నానబెట్టకుండా దానిని రుద్దుతూ పోతే అది సంవత్సరం వరకు వస్తుంది. అందుకే దానిని కొద్దిగా నానబెట్టండి. నానబెట్టిన తరువాత ఉపయోగించండి. అందులో ఏ విధమైన రసాయన పదార్థాలు లేకపోవడం వల్ల దాని నుంచి నురగ ఏమీ రాదు. కానీ అది సబ్బు చేయవలసిన పనినైతే చేస్తుంది. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? హార్ట్ బ్లాకేజ్ గురించా? అది చాలా విస్తారమైన అంశం. ఆ ఒక్క అంశానికే దాదాపు 2 గంటలు పడుతుంది. ప్రస్తుతం నేను మెంటల్ బ్లాకేజెస్ ను నివారించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేస్తున్న పని ముందుగా మానసిక అవరోధాలను తొలగించడం. ఆ తరువాత అవకాశం ఉన్నప్పుడు ఈ హృదయ నాళాలలోని అవరోధాలను గురించి తెలియజేస్తాను. ఆవు పేడతో తయారైన బొగ్గుతో పళ్ళు తోముకోమని చెప్పారు కదా, అలా చేయడం వల్ల పళ్లకు ఏ విధమైన ఇబ్బంది కలుగదా? ఆవు పేడతో తయారైన బొగ్గు చాలా మృదువుగా ఉంటుంది. పైగా నేనేం చెప్పాను? దానిని ముందుగా నోట్లో ఉంచుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉండమని చెప్పాను. నేను రోజూ అనుసరించే పద్ధతేమిటంటే దానిని నోట్లో పెట్టుకుని గడ్డం గీసుకునే పని చేస్తాను. అలా 5 నిమిషాల పాటు అది నోట్లోనే ఉంటుంది. ఆ తరువాత మనం పళ్ళు తోముకోవచ్చు. మీరు పంచగవ్యముల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పారు కదా, ఈ ముంబాయిలో ఉండే దేశవాళీ ఆవుల నుంచి వచ్చే పంచగవ్యముల వల్ల కూడా ఆ ప్రయోజనాలు కలుగుతాయా? చూడండి, విషయమేమిటంటే నేను చెప్పినది మేతమేసే ఆవులను గురించి. ఇక్కడ సందుగొందుల్లో తిరుగుతూ అడ్డమైన చెత్త తినే ఆవుల నుంచి మనం అమృతాన్ని ఆశించలేం. చాలా గొప్పగా సేవ చేయబడిన ఆవుల నుంచి ఎలాగూ అమృతమే వస్తుంది. అంత కాకపోయినా ఒక సాధారణ స్థాయిలో మేయబడిన ఆవుల నుంచి కూడా మనకు ఉత్తమమైన ఉత్పత్తులు లభిస్తాయి. ఇక్కడ ముంబైలో ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు, అలా పాలు తీస్తున్నారు. ముంబైలోని ఆవుల విషయంలో నేను మీతో ఒక మాట చెప్పగలను. మీరాబాయికి విషం పెడితే ఆమె భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ విషాన్ని త్రాగడం వల్ల అది అమృతంగా మారిపోయిందంటారు. అలాగే ముంబైలోని ఆవుల నుంచి వచ్చే ఉత్పత్తుల విషయంలో కూడా మీకు మరో గత్యంతరం లేదు. మీరు భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ ఉత్పత్తులను తీసుకోండి. ఇంకా మరొకరు అడిగారు, గడ్డం గీసుకునేటప్పుడు సబ్బును ఉపయోగించకపోతే మరి ఏమి వాడాలి అని అడిగారు. నేను నా అనుభవం మీకు చెబుతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా గడ్డం గీసుకునేటప్పుడు ఆవ నూనెను ఉపయోగిస్తున్నాను. ముందుగా గడ్డాన్ని బాగా తడిపి 1 నిమిషం వరకు అది తడిగానే ఉండేటట్లు చేసి ఆ తరువాత నేను ఆవ నూనె పట్టిస్తాను. అలా ఆవ నూనె పట్టించిన తరువాత వెంటనే మళ్లీ నీటితో తడుపుతాను. ఇలా చేసి గడ్డం గీసుకోవడం వల్ల బ్లేడ్ ఎక్కువ రోజులు వస్తుంది. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం, సమయం ఎంతో ఆదా అవుతుంది. ఎందుకంటే అద్దంలో షేవింగ్ ఎక్కడెక్కడ చేయవలసింది స్పష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం నొరగ పూసుకోవడం వల్ల ఎక్కడెక్కడ షేవింగ్ చేయవలసి ఉందో స్పష్టంగా కనపడదు. ఇక మూడవది, బ్రష్ కోసం పెట్టవలసిన ఖర్చు ఆదా అవుతుంది. ఆ డబ్బును గోసేవకు వెచ్చించవచ్చు. ఇక మరో ప్రయోజనం, యాంటీసెప్టిక్ అవసరం ఉండదు. నేను 10 ఏళ్లుగా ఎప్పుడూ యాంటీసెప్టిక్ వ్రాయలేదు. కాబట్టి ఏ యాంటీసెప్టిక్ అవసరం లేదు, ఏ విధమైన ఫోమ్ గాని సబ్బు గాని అవసరం లేదు. మీ బ్లేడ్ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఇంకా బ్రష్ అవసరం లేదు. దీనిని నేను లెక్కగట్టి చూశాను. ఇలా చేయడం వల్ల ఒకసారి గడ్డం గీసుకోవడానికి 18 పైసల ఖర్చవుతుంది. మీరు ఇలా చేసి చూడవచ్చు. మీరు మీ ఇంట్లో గోమాతకు సంబంధించి ఒక పెట్టె పెట్టుకుని ఇలా చేయడం వల్ల ఆదా అయిన డబ్బును ఎప్పటికప్పుడు ఆ పెట్టెలో ఆదా చేస్తూ ఉండవచ్చు. ఇక తరువాత అశోక్జీ మరో ముఖ్యమైన కార్యక్రమం గురించి పూనాకు వెళ్లవలసి ఉంది. కనుక మీలో ఎవరైనా తరువాత వారిని సంప్రదించాలనుకుంటే వారి ఫోన్ నెంబర్ ఆ కరపత్రంలో తెలియజేయబడింది. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంది. పథమేడా గోశాలకు మీరేవైనా విరాళాలు అందించదలిస్తే నాకు ఇచ్చినా కూడా నేను వారికి అందజేయగలుగుతాను. అశోక్జీకి కుర్చీ ఇష్టం లేదు. అందుకే కుర్చీపై కూర్చోబెట్టగానే ఆయనకు పూనా గుర్తుకు వచ్చింది. సరే, ఇక ప్రధాన విషయానికి వస్తే, ఈ ప్రకృతి పంచతత్వములతో తయారైంది అని మనందరికీ తెలుసు. నేను చెప్పే ఈ అంశాలను మీరు అదే క్రమంలో మీ నోట్స్లో వ్రాసుకోండి. ఈ పంచతత్వాల క్రమంలో మొదటిది ఆకాశం.
ఆకాశం తరువాత వాయువు, ఆ తరువాత అగ్ని, అగ్ని తరువాత జలము, జలము తరువాత పృథివీ. ఈ 5 తత్వాలతోటే సృష్టి అంతా తయారయింది. ఈ విషయం మనకు తెలిసినదే. అయితే మన ఆయుర్వేదానికి చెందిన మహర్షులు ఈ విషయాన్ని మరింత సరళం చేశారు. వీరు ఆకాశము మరియు వాయుతత్వములను కలిపి అలా తయారైన దానిని వాతము అన్నారు. ఆ తరువాత అగ్ని మరియు జలము, ఈ 2 తత్వాలను కలిపితే తయారైన దానిని పిత్తము అన్నారు. జలము మరియు పృథ్వీ తత్వములు కలవగా ఏర్పడిన దానిని కఫము అన్నారు. ఎన్ని రోగాలున్నా ఆ రోగాలన్నీ ఈ మూడింటిలోనే ఉన్నాయి: వాతము, పిత్తము మరియు కఫము. వాత, పిత్త, కఫములను అర్థం చేసుకోవడం ఎంతో సరళం. ఈరోజు నేను మీకు వాతాన్ని గురించి వివరిస్తాను. అది విని మీరే, అరే ఇది ఇంత సరళమైన విషయమా, ఎప్పుడూ దీనిపై దృష్టి పెట్టనే లేదే అనుకుంటారు. వాతంలో ఆకాశముంది. ఆకాశం ఇన్యాక్టివ్, నిష్క్రియమైనది. అందుకే ఆకాశాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే వాయువును మాత్రం మనం అర్థం చేసుకోగలం. ఈ వాయువులో 5 గుణాలుంటాయి. వాయువు యొక్క గుణాలలో మొదటిది గతి, గమనం. ఇది వాయువు యొక్క మొదటి గుణం. వాయువులో ఉన్న రెండవ గుణం శోషింపజేయడం, అంటే ఆరబెట్టి పొడిబారేటట్లు చేయడం. ఇది వాయువులో రెండవ గుణం. మనమెప్పుడూ మన బట్టలను ఉతికి గాలికి ఆరబెడుతూ ఉంటాం. ఇలా ఆరబెట్టే గుణం వాయువుది. ఇక వాయువులో ఉన్న మూడవ గుణం చల్లదనం. మీరే చూడండి, ఎప్పుడైనా ఎండ వేడిమి తీవ్రంగా ఉన్నప్పటికీ మీరేదైనా చెట్టు నీడకు వెళ్లేసరికి మీకు గాలి చల్లగా తగులుతుంది. ఇది వాయువు యొక్క మూడవ గుణం. ఇక వాయువు యొక్క 4వ గుణం ఏమిటి? మనమొక సీసాలో నీళ్లు త్రాగుతున్నామనుకోండి. ఒకవైపు మనం త్రాగుతుంటే మరోవైపు మనం త్రాగడం వల్ల సీసాలో ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని వాయువు పూరిస్తుంది. ఇలా తనంతట తానుగా జొరబడడం వాయువు యొక్క 4వ లక్షణం. ఇక వాయువు యొక్క అత్యంత ప్రధానమైన లక్షణం పరివర్తన, మార్పు. ఎలా? ఇప్పుడొక పిల్లవాడుంటాడు. తను కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టేసరికి తన రూపురేఖలన్నీ మారిపోతూ ఉంటాయి. తన జుట్టుకు జెల్ పట్టించుకుని రకరకాల ఆకారాల్లోకి మరలుస్తాడు. అప్పటి వరకు నడుమును గట్టిగా పట్టుకునే ప్యాంట్లు ధరించిన వ్యక్తి ఇక కాలేజీకి వెళ్లేసరికి లో వేస్ట్ ప్యాంట్లు, ఎప్పుడెప్పుడు జారిపోతాయా అన్నట్లుండే ప్యాంట్లు ధరించడం మొదలు పెడతాడు. ఈ లక్షణాలన్నింటినీ చూసి మనమేమంటాం? ఈ కుర్రవాడికి కాలేజీ గాలి తగిలింది అంటుంటాం. అంటే కాలేజీకి వెళ్లగానే మొట్టమొదటగా తగిలేదేమిటి? కాలేజీలో ఏ బల్లనో కుర్చీయో తగలడమో, లేదు కాలేజీలో ఏ గోడ తగలడమో ఉండదు. ముందుగా తగిలేది కాలేజీ గాలి. అందువల్ల మొట్టమొదటి మార్పు గాలిలో వస్తుంది. ఈ మార్పు అనేది వాయువు యొక్క ప్రధానమైన గుణం. ఇప్పుడు మనం ఒక్కో లక్షణాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూస్తే ముంబైలో ఎప్పుడూ సుడిగాలి రాదు. ఎందుకంటే సుడిగాలి రావడానికి కూడా కొద్దిగా స్థలం కావాలి. అయితే ఊళ్లలో సుడిగాలి వస్తూ ఉంటుంది. సుడిగాలి రావడంతోటే బాగా ఎక్కువగా ధూళి, మట్టి గాలిలోకి ఎగురుతుంది. గ్రామాలలో సుడిగాలి వచ్చే ముందు ఆకాశమంతా ఎర్రబారిపోతుంది. అది చూసి సుడిగాలి రాబోతుందని గుర్తించిన గ్రామీణులు సుడిగాలి వస్తోంది, సుడిగాలి వస్తోంది అంటూ దూరంగా వినిపించే విధంగా అరుస్తూ పరిగెడతారు. దానితో గ్రామ ప్రజలందరూ బయట ఉన్న సామానంతటినీ వెనువెంటనే ఇంటిలోకి తీసుకువచ్చి పెట్టి తలుపులను, కిటికీలను మూసివేస్తారు. ఆ సుడిగాలి వచ్చి పోయిన తరువాతనే తిరిగి ఆ తలుపులను, కిటికీలను తెరుస్తారు. కాని ఇప్పుడంతా సైన్స్ యుగం. సుడిగాలి వచ్చినా ఎవరూ తలుపులు, కిటికీలు మూసుకోరు. మొత్తం దుమ్ము, ధూళి అంతా ఇంట్లోకి వచ్చి పడుతుంది. ఆ తరువాత ఓ కంపెనీకి చెందిన సేల్స్మెన్ వస్తాడు. చూడండి, ఇది మా వాక్యూమ్ క్లీనర్. ఇంటి నిండా ఇంత దుమ్ము, ధూళి ఉంది. ఇదంతా శుభ్రం చేయాలంటే మీకు నడున్నొప్పి రావచ్చు. అందుకే ఈ వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి. ఈ వాక్యూమ్ క్లీనర్ వల్ల మీ ఇల్లంతా 2 రోజులలో శుభ్రం కావడానికి బదులు 2 గంటల్లోనే శుభ్రమైపోతుంది. ఇది విని మీరనుకుంటారు, నిజంగా సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అని.
ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క నిజమైన అభివృద్ధి మీరే చెప్పండి. నిజమైన ప్రగతి ఏమిటి అంటే కిటికీ మూసుకోవడం. కిటికీయే మూసుకుని ఉంటే ఇక వాక్యూమ్ క్లీనర్ యొక్క అవసరమేముంటుంది? సరిగ్గా ఇలాగే మన శరీరంలో సుడిగాలి వచ్చినప్పుడు మనం దానిని గుర్తించలేకపోతాం. ఆ సమయంలో మన కిటికీలు తలుపులు అన్నీ తెరవబడి ఉంటాయి. ఇక ఆ సుడిగాలి వల్ల అంత అల్లకల్లోలమై ఎక్కడిలేని దుమ్ము ధూళి మాలిన్యము చేరి ఒళ్ళు గుల్ల అయిన తరువాత ఇక మనం పరుగులు పెడతాం. అప్పుడిక అల్లోపతి వాళ్ళు రండి రండి, చాలా వేగంగా అల్లోపతి చికిత్స చేస్తుంది అని పిలుస్తారు. ఇంకోవైపు నుంచి హోమియోపతి వాళ్ళు పిలుస్తుంటారు. ఇది పూర్తిగా మనసుపై ఆధారపడిన శాస్త్రం అని చెబుతారు. మరోవైపు నుంచి మా దగ్గరికి రండి, మా దగ్గర హెర్బల్ వైద్యముంది అని ఇంకొకళ్ళు పిలుస్తారు. ఇక మేము ప్రకృతి చికిత్స ద్వారా నయం చేస్తాం అని మరొకళ్ళు, ప్రెషర్ ద్వారా చికిత్స చేస్తాం అని ఇంకొకళ్ళు, ఇలా అందరూ చుట్టుముడతారు. ఉన్న విషయమేమిటంటే మనం ముందుగానే కిటికీలను మూసి ఉంటే ఈ గతి పట్టేది కాదు. మరి మన శరీరంలో ఈ వాతం యొక్క సుడిగాలి ఎప్పుడు వస్తోందో గుర్తించడం ఎలా? వాతం యొక్క మొట్టమొదటి లక్షణమేమిటి? గమనం. మన గతిలో, మన గమనంలో ఏదైనా తేడా కనిపిస్తే ఇక శరీరంలోకి ఏదో వాతానికి సంబంధించిన రోగం వస్తున్నట్లే. మీ కదలికలేవైనా, చేతి కదలికలైనా, కాళ్ల కదలికలైనా, మెడ కదలికలైనా, నడుము కదలికలైనా ఇవి స్టిఫ్ అవుతున్నట్లయితే, వాటిలో జడత్వం కనిపిస్తున్నట్లయితే, అవి ఏమైనా నొప్పి కలిగిస్తున్నట్లయితే వాతానికి చెందిన సమస్యలు వస్తున్నట్లు గుర్తించండి. దానిని అప్పుడే నియంత్రించాలి. ఇప్పుడు పారాలిసిస్, పక్షవాతం. పక్షవాతం చలనానికి సంబంధించినది కదా. కాబట్టి పక్షవాతం దేనికి సంబంధించిన జబ్బు? వాయువుకు, వాతానికి చెందిన జబ్బు. వాతం శరీరంలో ఎక్స్ట్రీమ్ అయిపోతే, అత్యంత తీవ్రమైపోతే పక్షవాతం వస్తుంది. కాబట్టి పక్షవాతం వాతానికి చెందిన జబ్బు. అలాగే పార్కిన్సన్స్, అందులో చెయ్యి ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. అది దేనికి చెందిన జబ్బు? వాతానికి చెందినదే. కొందరికి పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులంత ఎక్కువగా ఊగకపోయినా చేతులిలా వణుకుతూనే ఉంటాయి. వాళ్లు పెన్నును పట్టుకున్నా పెన్ను కూడా ఇలా 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 వణుకుతూ ఉంటుంది. అలా చలికాలంలో జరుగుతుందంటే అది వేరు. కానీ బయటి కారణమేమీ లేకుండానే మీ చెయ్యి ఇలా వణుకుతూ ఉంది అంటే శరీరంలో వాతం ప్రకోపించినది అని అర్థం. అలాగే ఏ విధమైన గతి అయినా, గమనమైనా సూక్ష్మ జగత్తులో అన్నిటికంటే వేగవంతమైన గమనం దేనిది? మనస్సుది. అందుకే వాతానికి మనస్సుతో సంబంధం ఉంటుంది. ఈ విషయం మీరు వ్రాసుకోండి. సూక్ష్మ జగత్తులో వేగవంతమైన చలనం మనస్సునదైతే స్థూల జగత్తులో వేగవంతమైన గమనం వాతానిది, వాయువుది. మరి ఈ గతి యొక్క తత్వమేమిటి? ఈ గతి లయబద్ధంగా ఉంటే అది హాని చేయదు. గతి వేగవంతమైనా అది లయబద్ధంగా ఉంటే మీకు హాని కలుగదు. అయితే ఆ గమనం లయబద్ధం కాకుంటే ఏం జరుగుతుంది? సరస్వతీదేవి మూర్తిని మీరు చూసుంటారు కదా. సరస్వతీదేవికి ఒక చేతిలో వేదముంది, మరో చేతిలో వీణ ఉంది. ఎందుకలా ఉంది? ఈ వీణ లేకుండా కేవలం వేదమే ఉంటే అది వాగాడంబరముగా ఒక గోలగా మిగిలిపోయేది. కాని చెంతనే వీణ ఉండడం వల్ల ఆ వైదిక జ్ఞానం లయను ఉత్పన్నం చేస్తుంది. అందువల్లనే మనం సంకీర్తన చేస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి కారణం ఆ సంకీర్తనలోని లయ. ఈ లయబద్ధమైన భగవన్నామ సంకీర్తనను మనం నెమ్మది నెమ్మదిగా ప్రారంభిస్తాం. క్రమక్రమంగా అది వేగాన్ని పుంజుకుంటుంది. ఆ వేగం పెరిగే కొలది మనమా సంకీర్తనలో నిమగ్నమవుతూ పోతాం, మునిగిపోతూ ఉంటాం. అందుకే గతి అనేది, గమనం అనేది లయబద్ధమై ఉండాలి. లయబద్ధం కాని గమనం వాత రోగాలను కలిగిస్తుంది. మరి ఈ మధ్య మన చుట్టూ జరుగుతున్నదేమిటి? ఈ మధ్య ఉన్న పాటల్లో, ఈ నృత్యాలలో ఒక డాన్స్ ఉంటుంది. ఆ డాన్స్ పేరు బ్రేక్ డాన్స్. అంటే ముందే బ్రేక్ చేసినట్లయితే ఇక రాబోయే కాలంలో ఎలాగూ రోగం వచ్చే తీరుతుంది. కనుక ప్రస్తుతం మనం సంగీతం పేరుతో వింటున్నది ఎక్కువగా కేవలం గోల మాత్రమే. అది పూర్తిగా లయబద్ధమైనది కాదు. అందుకే ఈ మధ్యకాలంలో వాతరోగాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, అలాగే ఎసిడిటీ. దేనికి సంబంధించిన రోగం? పిత్తానికి సంబంధించినది కాదు. ఎసిడిటీలో 20% పిత్తం ఉంటే 80% వాతం ఉంటుంది. కాబట్టి అది దేనికి చెందిన రోగం?
వాతానికి చెందినది. ఎసిడిటీలో ఏం జరుగుతుంది? మన కడుపులోని భోజనం ముందుకు కదలదు, దాని గమనం ఉండదు. అది ఎక్కువ కాలం వరకు కడుపులోనే పడి ఉంటుంది. నిజానికి 3 గంటల్లో కడుపు ఖాళీ అయిపోవాలి. కాని 3 గంటల్లో అది కడుపులో నుంచి కదలకుండా కడుపులోనే అలా ఉండడం వల్ల యాసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఆమ్లాలు తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే జీర్ణ వ్యవస్థే ఆ విధంగా పనిచేస్తుంది. కడుపులో ఏదైనా ఉన్నంత వరకు యాసిడ్ ఫామ్ అవుతూనే ఉంటుంది. అది ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ యాసిడ్ వస్తూ ఉంటుంది. ఇక ఆ భోజనం అక్కడే కుళ్ళడం మొదలవుతుంది. కాబట్టి నిజానికి ఎసిడిటీ వాతానికి సంబంధించిన రోగం. కానీ దేశవ్యాప్తంగా వైద్యులందరూ దానిని పిత్తానికి చెందిన రోగంగా భావించి చికిత్స చేస్తూ ఉన్నారు. అందుకే ఆ ఎసిడిటీ నయం కాదు. ఎవరినైనా నీకేం జబ్బు ఉంది అంటే ఎసిడిటీ అంటాడు. ఎప్పటి నుంచి ఉంది అంటే చాలా కాలం నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉంది అంటుంటారు. ఎందుకంటే ఎవరూ దానిని సక్రమంగా అర్థం చేసుకున్నదే లేదు. ఎసిడిటీలో జరుగుతున్నదేమిటి? గతి ఆగిపోయింది. అందువల్ల మనం వాతాన్ని తగ్గించినట్లయితే ఈ ఎసిడిటీ తగ్గిపోతుంది. ఇది మరో జబ్బు. అలాగే మలబద్ధకం దేనికి చెందిన జబ్బు? అది కూడా వాతానికి చెందినదే. ఎందుకంటే మలం ముందుకు కదలడం లేదు. కాబట్టి ఇది వాతానికి చెందిన రోగమే. ఇదే కోణంలో మీరు ప్రతి విషయాన్ని పరిశీలించండి. మీకు ఎక్కడెక్కడ గమనానికి సంబంధించిన లోపం తెలిసినా కళ్ళు రెప్పలు వేయడమో గతియే, గుండె కొట్టుకోవడమో గతియే, ఊపిరి తీసుకోవడమో వదలడమో గతియే. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కలిగితే ఆ జబ్బునేమంటాం? ఆస్తమా, ఉబ్బసం. మరి ఇది దేనికి చెందిన జబ్బు? అది వాతానికి చెందిన జబ్బు. కనుక ఏ విధమైన రోగం వచ్చినా ఆ రోగం యొక్క పేరులో చిక్కుకుపోకండి. ఆ రోగ లక్షణం ద్వారా అది దేనికి సంబంధించిన రోగమో గుర్తించి దానిని నియంత్రించాలి. మరి వాతాన్ని ఎలా నియంత్రించాలి అన్నది నేను మీకు చెబుతాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, గమనం విషయంలో ఏం చేయాలి? లయ. ఏ గమనంలో లయ ఉన్నదో, లయబద్ధమైన గమనం వల్ల వాతము పెరుగదు. లయబద్ధం కాని గమనం వల్ల వాతం పెరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక వస్తువు వాతాన్ని చాలా ఎక్కువగా పెంచుతుంది. అదేమిటి? పంఖ. మనం పూర్తిగా ఫ్యాన్ క్రిందనే పడుకుంటాం. దానితో ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్గా, జడంగా తయారై ఉంటాం. మరిప్పుడేం చేయాలి? డాక్టర్ వచ్చి రెగ్యులేటర్ను తగ్గిస్తాడా? మనమే ఆ పని చేసుకోవాలి. కాబట్టి వేగంగా తిరిగే ఫ్యాన్ కింద పడుకోకూడదు. మొదటి విషయం. ఫ్యాన్కు క్రింద కాకుండా కొద్దిగా పక్కకు పడుకోవాలి. అయితే మన ముంబైలో గదులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా మొదలు ముగింపు ఒకే దగ్గరుంటాయి. మరేమి చేయాలి అంటే ఫ్యాన్ను నెమ్మదిగా తిరిగేటట్లు ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా పలుచటి దుప్పటిని కప్పుకోవాలి, గాలి నేరుగా శరీరానికి తాకకుండా. రెండో విషయం, మనం ప్రయాణిస్తూ ఉంటాం, మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటాం. మోటార్ సైకిల్ను కేవలం నడపాలి, గాలిలో ఎగురుతున్నట్లు పోవడం కాదు. అలా చేయడం వల్ల గాలి ఎక్కువగా తగలదు. మూడో విషయం, సర్వసాధారణంగా అందరి విషయంలోనూ జరిగే విచిత్రమైన విషయం ఏమిటంటే, మనం మొట్టమొదట ట్రైన్లోకి చొరబడడానికి, చొచ్చుకుపోవడానికి నానా తంటాలు పడతాం. ఓరి భగవంతుడా, ఎలాగైనా నన్ను లోపలికి చేర్చు అని. నిజానికి ఈ ముంబై వాసులకు అందరికంటే ఎక్కువగా పుణ్యం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్లు నిరంతరం భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. స్టేషన్కు చేరుకునేసరికి అక్కడ ఉన్న జనాల్ని చూసి ఓరి భగవంతుడా అంటారు. ఇక ట్రైన్లోకి చొచ్చుకుపోగలిగామంటే హా భగవంతుడా అంటారు. లోపలికి చొచ్చుకుపోయిన తరువాత ఒక సీటు దొరికిందంటే ఆహా భగవంతుడా అంటారు. ఆ సీటు కూడా విండో సీటు దొరకాలనుకుంటారు. కాని ఎవరైతే విండో సీటు దగ్గర కూర్చుని ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి వాతం పెరుగుతుంది. నేనిక్కడికి వస్తున్నప్పుడు నా ప్రక్కన ఒక అమ్మగారున్నారు. వారు నన్ను, మీరు నాకు విండో సీట్ ఇస్తారా అని అడిగారు. నేను వెంటనే అయ్యో తప్పకుండా తీసుకోండి అంటూ ఇచ్చాను. నాకు తెలుసు 2-3 గంటలు కూర్చున్న తర్వాత ఏ తలనొప్పో మరొకటో వస్తుంది. నేననుకున్నట్టుగానే ఆమెకు కొంతసేపటికి తలనొప్పి మొదలైంది. తలనొప్పిగా ఉంది అని ఆమె బాధపడుతూ ఉంటే చూసి నేనామెకు చెప్పాను, మీరొక పని చేయండి, మీరు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చోండి. దానితో ఏం జరుగుతుంది అన్నదామె. మీరు చేసైతే చూడండి అన్నాను. ఆమె ముందుకు పోయి కూర్చొని, అరే నొప్పి తగ్గిపోయిందే,
నాకిప్పుడు ఎంతో ఉపశమనం లభించింది అన్నారు. ఇంతకీ ఇక్కడ జరిగిందేమిటో నాకు అర్థం కాలేదు అని ఆమె అడిగింది. నేనన్నాను, అసలే ఇది చలికాలం. దానికి తోడు మీరు ఈ తెరచి ఉన్న కిటికీ పక్కన ఎదురుగాలి వీస్తూ ఉంటే అందులో కూర్చున్నారు. నిజానికి నేనే ఎవరొస్తారా ఇక్కడ కూర్చోవడానికి అని ఎదురుచూస్తూ ఉన్నాను. అందుకే మీకు ఈ విండో సీట్ మోజు ఏదైతే ఉందో దానిని పూర్తిగా వదిలిపెట్టండి. మీ ఆరోగ్యమూ బాగుంటుంది. దానికి తోడు ఇతరులు కూడా వీరెంత మంచివారో అనుకుంటారు. ఈ ఇస్కాన్ భక్తులు నిజంగా ఎంత మంచివాళ్లు, మాకు విండో సీట్ ఆఫర్ చేశారు అనుకుంటారు వారు. ఆ తరువాత నెమ్మదిగా మీరు వారికి అసలు విషయం చెప్పండి. అప్పుడు వారు చక్కగా గ్రహించగలుగుతారు. కాబట్టి ఈ వేగానికి మనం దూరంగా ఉండాలి. ఇది వాయువు యొక్క మొదటి లక్షణం గురించి. ఇక వాయువు యొక్క రెండవ లక్షణం ఆరబెట్టడం, పొడిగా ఉండడం. ఇప్పుడు చర్మం పొడిబారిపోతుంది. చర్మం పొడిబారిపోతే మనమేం చేస్తూ ఉంటాం? పెదవులు పగిలితే వాజలిన్ పట్టిస్తాం. కాని వాతం పెరిగినది కేవలం పెదవులలోనేనా? వాతం శరీరమంతా పెరిగింది. అయితే పెదవులలో అది వ్యక్తమైంది. ముళ్ళు అరికాలిలో గుచ్చుకుంటుంది. కాని ఆహ్ అన్న మాట మాత్రం వెంటనే నోటి నుంచి వస్తుంది కదా. కాబట్టి శరీరంలో వివిధ అవయవాల మధ్య పరస్పర సంబంధం ఉన్నట్లా లేనట్లా? పెదవులు పగులుతున్నాయి అంటే కేవలం అది పెదవులకు సంబంధించిన విషయం కాదు. వాతం కేవలం అక్కడే ఉన్నట్లు కాదు. వాతం శరీరమంతా ఉంది. కాని పెదవుల దగ్గర కనిపిస్తుంది అంతే. అందుకే మీరు కేవలం వాజలిన్ పూసుకోవడంతో సరిపెట్టుకోకూడదు. అలా చేయడం ఆపకుండానే శరీరమంతటికీ చికిత్స చేయాలి. అలాగే చుండ్రు దేనికి చెందిన రోగం? చుండ్రు వాతానికి చెందినదే. పొడిబారిపోవడం వల్ల వచ్చేది. మరి దానికోసం ఏం చేయాలి? తల వెంట్రుకలకు నూనె పట్టించాలి, సరే. దానితో పాటు శరీరమంతటినీ తైలంతో మర్దన చేయాలి. అలా చేసినప్పుడే డాండ్రఫ్ పూర్తిగా. అలాగే మడమలు పగులుతూ ఉంటాయి. మడమలు పగిలితే ఏం చేయాలి? క్రాక్ క్రీమ్ పెడుతూ ఉంటారు. కాని శరీరమంతా తైలంతో మర్దన చేసినట్లయితే దాని అవసరమే రాదు. ఇలా చర్మం పొడిబారిపోవడం పైకి కనిపిస్తూ ఉందేగాని నిజానికి శరీరంలో వాతం పెరిగింది. వాతాన్ని తగ్గించడానికి తైలమర్దన చేయడం ఒక్కటే ఉపాయం కాదు, ఇంకా చాలా పద్ధతులున్నాయి. కాని మనమేం చేస్తూ ఉంటాం? చర్మం ఇలా పొడిబారిపోయి ఉంటే మనం దానిపై అసలు దృష్టి పెట్టం. ఏ క్రీమునో మరొకటో పూసుకుని చర్మాన్ని మెరిపించేసి బూట్లకు పాలిష్ వేసినట్లుగా తాత్కాలికంగా ఏదో చేసి మనం పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నామని భావిస్తూ ఉంటాం. నిజానికి అటువంటి సమయాల్లో మనం ఆంతర్యంలో ఉన్న వాతాన్ని కూడా తగ్గించుకోవాలి. అలా తగ్గించకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఈ పొడిబారడమనేది మన ప్రేగుల్లోకి చేరుతుంది. ప్రేగులు పొడిబారిపోవడం వల్ల తిన్న భోజనం ముందుకు కదలదు, జారదు. పొడిబారిన ప్రేగుల్లో భోజనం ముందుకెలా కదులుతుంది? అలా మలబద్ధకం వస్తుంది. కాబట్టి మలబద్ధకం కూడా వాతం యొక్క రోగమే. ఈ విషయంలోనే ప్రకృతి చికిత్సకు చెందిన వారు పొరపాటు చేస్తూ ఉంటారు. ప్రకృతి చికిత్సకులు ఎవరికైనా మలబద్ధకం ఉంటే వారికి ఎనిమా ఇప్పిస్తారు. ఎనిమా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ప్రేగులలో ఉన్న ఆ పొడిబారినతనం ఇంకా పెరుగుతుంది. అలా చేయడం శాశ్వతమైన పరిష్కారం కానే కాదు. అలా చేయడం వల్ల రోగి క్రమక్రమంగా క్రానిక్ పేషెంట్గా, తీవ్రమైన రోగిగా మారిపోతాడు. అందుకే మనం పాలలో నెయ్యిని కలుపుకొని తీసుకోవడం వల్ల ప్రేగులలో ఆ స్నిగ్ధత్వం, ఆ మృదుత్వం వస్తుంది. ప్రేగులలో ఆ మృదుత్వం వస్తే అవి తేలికగా మనము తిన్న ఆహారాన్ని ముందుకు చేరవేయగలుగుతాయి. అప్పటికీ మనం దృష్టి పెట్టకపోతే ఇలా పొడిబారడం ఎక్కడికి చేరుతుంది? అది క్రమక్రమంగా మన రక్తనాళాల్లోకి చేరుతుంది. అలా మన ఆర్టరీస్లోకి, ధమనుల్లోకి చేరుతుంది. ధమనుల్లోకి చేరిన తరువాత ఏమవుతుంది? పొడిబారిన ఏ పదార్థమైనా గట్టిగా తయారవుతుంది. అలా క్రమంగా మన ధమనులు గట్టిపడుతూ ఉంటాయి. ధమనులలో ఈ విధంగా జడత్వం చోటు చేసుకోవడం వల్ల మన గుండె రక్తాన్ని పంపించడానికి గాను ఎక్కువ ఒత్తిడిని, ఎక్కువ ప్రెషర్ను వేయవలసి ఉంటుంది. ఇలా ప్రెషర్ పెరగడాన్నే మనమేమంటాం? హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. కాబట్టి అధిక రక్తపోటుకు చికిత్సనందించాలంటే దేనికి చికిత్స చేయాలి? వాతానికి చికిత్స చేయాలి. అందుకే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఏం తీసుకోవాలి? ఆవు నెయ్యి తీసుకోవాలి. కాని మనం నెయ్యి తినవద్దు అని వారిస్తూ ఉంటాం.
మరిప్పుడు నెయ్యి తింటే రేపు మందులేసుకునే గతి పట్టేదెలా? అందుకే హై బ్లడ్ ప్రెషర్ కోసం, అధిక రక్తపోటు కోసం ఆవు నెయ్యి ఎంతో అవసరం. సమస్య ఈ స్థాయికి చేరుకున్నా మనం దానిపై దృష్టి పెట్టకపోతే అప్పుడేం జరుగుతుంది? గుండె ధమనులు పొడిబారిపోతే రక్తంలోని కొలెస్ట్రాల్ అక్కడకు చేరి అతుక్కుపోతుంది. ఇప్పుడు వాష్ బేసిన్ ఉంది. వాష్ బేసిన్లో ఏముంటుంది? పాలిష్ ఉంటుంది. ఆ పాలిష్ వల్ల మనము ఉమ్మివేసినా ఏం చేసినా మళ్లీ నీళ్లు కొట్టడంతోటే అది కొట్టుకుపోతుంది. కానీ ఆ పాలిష్ పోయిందనుకోండి, మనం ఉమ్మివేసిన తరువాత ఎంతగా నీళ్లు కొట్టినా అది శుభ్రం కాదు. అదేవిధంగా మన గుండె ధమనులు పొడిబారిపోయినప్పుడు కొలెస్ట్రాల్ అక్కడకు చేరి అతుక్కుపోతుంది. కొలెస్ట్రాల్ అతుక్కోవడం మొదలైతే ఇక అక్కడ బ్లాకేజ్ మొదలవుతుంది. మరి బ్లాకేజ్ మొదలైతే దానికేం చేయాలి? నెయ్యి తినడం మానివేయాలని చెబుతారు. నిజానికి ఆవు నెయ్యి హృద్రోగులకు అమృతం వంటిది. వేరే రకాల నెయ్యి విషం కావచ్చు, ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. కానీ దేశవాళీ ఆవు నెయ్యిలో HDL ఉంటుంది, హై డెన్సిటీ లిపోప్రోటీన్. అది దేహంలోని మంచి కొలెస్ట్రాల్ మోతాదును పెంచుతుంది మరియు LDLను, లో డెన్సిటీ లిపోప్రోటీన్ను, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అందుకే దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకోవాలి. అయితే మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను, కేవలం చిలికిన మజ్జిగ ద్వారా తీయబడిన వెన్న నుంచి వచ్చిన నెయ్యి మాత్రమే ఈ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి బ్లాకేజ్ను నయం చేసుకోవాలంటే దేశవాళీ ఆవు యొక్క నెయ్యిని తీసుకోవడం మొదలుపెట్టాలి. అలా చేయడం వల్ల ఆ ఆర్టరీస్, ఆ ధమనులు క్రమక్రమంగా తిరిగి మృదువుగా తయారవుతాయి. దానితో అక్కడ ఈ కొలెస్ట్రాల్ అతుక్కుని కూడబెట్టబడడం జరగదు. కాబట్టి పొడిబారినతనానికి విరుగుడు ఏమిటి? స్నిగ్ధత్వం, మృదుత్వం, జిగురుదనం. ఇక వాయువు యొక్క మూడవ లక్షణం చల్లదనం. చల్లదనం వల్ల వాతం పెరుగుతుంది. అందుకే వాతరోగులకు చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో వచ్చే నొప్పులు 90% వరకు వాతం కారణంగానే వస్తాయి. నొప్పులు ఉన్నవాళ్లందరూ చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అంటుంటారు. చలికాలంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి? ఏసీ టెంపరేచర్ను కొద్దిగా తగ్గించాలి. ఇక అంతకంటే ఉత్తమమైన విషయం అసలు ఏసీలో కూర్చునే అలవాటే చేసుకోకపోవడం. ఏసీ లేకుండా ఉండడానికి, ఏసీ లేకుండా పడుకోవడానికి అలవాటు పడడం. అందుకే చల్లదనం నుంచి సంరక్షించుకోవడానికి మార్గం వేడి. సామాన్యమైన విషయం. చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల వాతం పెరుగుతుంది. అందుకే ఏం తీసుకోవాలి? వేడి పదార్థాలు తీసుకోవాలి. కాని మనమేం చేస్తూ ఉంటాం? ఈ మధ్య ఒక ఫ్యాషన్ తయారైంది. అందరూ వెళ్లగానే ముందుగా ఏం చేస్తారు? స్టార్టర్ తెప్పిస్తారు. నిజానికి మీలో స్టార్టరే లేకుంటే మీరక్కడ తినడానికి వెళ్ళిందెందుకు? ఆకలి అనే స్టార్టర్ మనలో కదిలించినప్పుడే కదా మనమెక్కడికైనా తినడానికి వెళ్లవలసినది. కాని అందరూ ఏం చేస్తుంటారు? ముందు స్టార్టర్ తెప్పిస్తారు. స్టార్టర్ తరువాత డిన్నర్, ఇక డిన్నర్ తరువాత డెజర్ట్. డెజర్ట్ అంటే ఏమిటి అర్థం? తిన్నదానిని, తాగినదానిని అంతటినీ చెడగొట్టుకోవడం, ఎడారిగా మార్చుకోవడం. కాబట్టి చేయవలసినదేమిటి? చలువ మీద వేడి. కాని మనం చేస్తున్నదేమిటి? వేడి మీద చల్లటి పదార్థాలు వేయడం. ఇదెక్కడి తలక్రిందుల పద్ధతి? అందుకే మీరు మొదట ఐస్ క్రీం తినండి, లేకుంటే ఐస్ క్రీంకు గిరాకీ లేకుండా పోతుంది. ఆ తరువాత డిన్నర్ తీసుకుని చివరిగా సూప్ తీసుకోండి. మన భారతదేశానికి చెందిన సూపులేమిటి? మజ్జిగ పులుసు, పలుచగా ఉండే పప్పు, ఇవన్నీ కూడా ఒక రకమైన సూప్లే. వేడిగా ఉండే ద్రవాన్ని చివరిగా తీసుకోవాలి. రాజస్థాన్లో నేను చూశాను, రాబడి అని ఒకటి ఉంటుంది. బీహార్ రాబడి కాదు, రాజస్థాన్ రాబడి. దానిని భోజనం చేసిన తరువాత వేడివేడిగా తీసుకుంటారు. దాన్ని సజ్జల పిండితో తయారు చేస్తారు. అటువంటి వేడిగా ఉండే పదార్థాన్ని మనం తీసుకుంటే మనము తిన్నది, త్రాగినది తేలికగా జీర్ణమవుతుంది. అటువంటిదేదీ మీ దగ్గర లేకపోతే మీరేం చేస్తారు? వేడి నీళ్లు త్రాగండి. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, నెయ్యి పైన మీరు మామూలు నీళ్లు త్రాగితే అది విషంలా పనిచేస్తుంది. అదే నెయ్యి పైన మీరు వేడి నీళ్లు త్రాగితే అది అమృతంలా పనిచేస్తుంది. మీరు స్నిగ్ధముగా ఉండే, జిగురుగా ఉండే, మృదువుగా ఉండే భోజనాన్ని ఎప్పుడు తీసుకున్నా
గుర్తుంచుకోండి, కనీసం సగం గ్లాస్ అయినా వెంటనే మాత్రం వేడి నీళ్లే తీసుకోవాలి. మామూలు నీళ్లు 1 గంట తరువాత తీసుకోవచ్చు, కానీ సగం గ్లాసు వేడి నీళ్లు మాత్రం వెంటనే త్రాగాలి. మోకాళ్ల నొప్పులు కూడా వాతానికి చెందినవే. ఎందుకంటే ఇవి జాయింట్స్కు, కీళ్లకు చెందినది గనుక కీళ్లకు చెందిన నొప్పులన్నీ వాతానికి సంబంధించినవే. ఈ కీళ్ల నొప్పులు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే వేడి నీళ్లు త్రాగాలి. మామూలు నీళ్లు గంటన్నర తరువాతనే, 1/2 గ్లాసు వేడి నీళ్లు మాత్రం భోజనం చేసిన వెంటనే. ఇలా మీరు వేడి నీళ్లు తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎవరికైనా ఇలా వేడి నీళ్లు తీసుకోవడం ఇష్టం లేకపోతే అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకోండి. అంటే మీకు ఏది సరిపడితే అది. అందరికీ నిమ్మరసం సరిపడదు. కాబట్టి మీరు నేను చెప్పినట్లుగా వేడి మజ్జిగ పులుసు తీసుకోవచ్చు, పలుచగా ఉండే పప్పు తీసుకోవచ్చు, పప్పు నుంచి తీయబడిన నీళ్లు తీసుకోవచ్చు, లేదు రసం త్రాగవచ్చు. ఏదైనా మొత్తానికి ఇటువంటి పలుచటి పదార్థాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకెంతో మేలు కలుగుతుంది. కాబట్టి చలువకు వ్యతిరేకమేమిటి? వేడి. అలాగని ఐరోపా వాళ్లు తీసుకుంటారు కదా వేడి చేసేవి, అవి మనం త్రాగకూడదు. పాశ్చాత్యులు ఇలా వేడిగా ఉండడం కోసం ఆల్కహాల్ తీసుకుంటారు. మనం మాత్రం దాని జోలికి వెళ్లకూడదు. మన వద్ద ఎన్నో సాత్వికమైన ఆహార పదార్థాలున్నాయి. కాబట్టి ఇటువంటి తామసిక పదార్థాల జోలికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇక గతి, పొడిబారడం, చల్లదనముల తరువాత వాయువుకు ఉన్న 4వ లక్షణం జ్వరబడి తిష్టవేయడం. ఈ జ్వరబడ్డం ఎలా జరుగుతుంది? చాలామంది వచ్చి మాకు థైరాయిడ్ సమస్య ఉంది అంటుంటారు. నేను వాళ్లకు ఎంతో సరళమైన ఉపాయాన్ని చెబుతూ ఉంటాను. నేను వాళ్లతో మీరు ఫ్యాన్ కింద పడుకోవడం మానివేయండి అని చెబుతాను. ఎందుకంటే ఈ ఫ్యాన్ గాలి చెవుల ద్వారా మీలోనికి ప్రవేశించి ఈ థైరాయిడ్ సమస్యను పుట్టిస్తుంది. కాబట్టి మీరు ఫ్యాన్ కింద నేరుగా పడుకోవడం మానివేయండి. లేదు మీరు తప్పకుండా ఫ్యాన్ కిందనే పడుకోవలసి వస్తే కొద్దిగా కొబ్బరి నూనెను చెవులో వేసుకోండి. అయితే ఏ కొబ్బరి నూనె? పారాషూట్ కొబ్బరి నూనె కాదు. వీటిని బహుశా పెట్రోకెమికల్స్ ఏవో అంటారు. వీటితో తయారు చేయబడిన నూనె కాదు. ఎండు కొబ్బరిని గానుగలో ఆడించగా వచ్చిన నూనె. అటువంటి శుద్ధమైన కొబ్బరి నూనె, లేదా ఇందాక నేను మీకు చెప్పిన శుద్ధమైన గ్రామీణ ఉత్పత్తులకు చెందిన ప్రదర్శనలో దొరుకుతున్న నూనె. అటువంటి శుద్ధమైన కొబ్బరి నూనెను ప్రతి 2-3 రోజులకొకసారి చెవులో వేసుకుని పడుకునే ముందు దూదితో చెవులను మూసి పడుకోండి. ఇలా చేయడంతో పాటు ముక్కులో నేతి చుక్కలు వేసుకోండి. మీ థైరాయిడ్ సమస్య వెంటనే నయమవుతుంది. ఈ థైరాయిడ్ వాతానికి చెందిన సమస్య. అది వచ్చేది చెవులలో గాలి దూరడం వల్ల. అలాగే చాలామంది చెబుతూ ఉంటారు, మేము ఉదయమే నిద్ర లేవడంతోటే మా ముఖం ఉబ్బిపోయి ఉంటుంది. కొందరు అమ్మగారులంటుంటారు, మేము మా ఆయనగారితో గొడవ పెట్టుకుని నిద్ర పోయినా పోకపోయినా ఉదయం చూస్తే మాత్రం మా ముఖం ఉబ్బిపోయి ఉంటుంది. అలా కావడానికి ప్రధానమైన కారణమేమిటి? అలా జరగడానికి ముఖ్యమైన కారణం మనం ఫ్యాన్ కింద పడుకుంటాం కనుక ఫ్యాన్ కింద పడుకోవడం వల్లనే ఈ సమస్య ప్రధానంగా వస్తుంది. దానికి మరో పరిష్కారమేమీ అవసరం లేదు. మీరు ఫ్యాన్ కింద పడుకోవడం ఆపండి, లేదు ఫ్యాన్ వేగం బాగా తగ్గించండి, ముక్కులో నేతి చుక్కలు వేసుకోండి, చెవులో కొబ్బరి నూనె వేసుకోండి. ఇలా పడుకునే ముందు చేయండి. లేదు వీలైతే తల చుట్టూ చెవులు మూసి ఉండే విధంగా ఏదైనా గుడ్డను చుట్టుకోండి. ఇక జ్వరబడడాన్ని గురించిన రెండో విషయం, మీరు మరీ ఎక్కువగా ఉపవాసాలు చేసినా, నిజానికి వైష్ణవులు మరీ అతిగా ఉపవాసాలు చేయరనుకోండి, ఉపవాసాలు చేసినా ఆ రోజు ఇతరములైన పదార్థాలు ఎక్కువగా తింటుంటారు. కానీ జైనులు మాత్రం చాలా కఠోరమైన ఉపవాసాలు చేస్తుంటారు. కాని ఉపవాసం ఎప్పుడు చేసినా మీరు ఆ ఉపవాస సమయాల్లో వేడి నీటిని త్రాగుతూ ఉండండి. మీరు ఉపవాసాలు చేస్తూ ఆ పైన చల్లటి పళ్లరసాలు తీసుకుంటే చాలా సమస్యలొచ్చి పడతాయి. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండవలసి వస్తే ఇలా వాయువు చొరబడి వాతం పెరుగుతుంది. ఇలా చొరబడిన గాలి పెరిగిన కొద్దీ ఎన్నో సమస్యలొస్తాయి. ఎందుకంటే ఆ వాయువు మొదట కడుపులోనికి చేరి అక్కడి నుండి వేరువేరు అవయవాలకు చేరుతుంది. దానితో కొందరు చేతులు నొప్పి పుడుతున్నాయంటారు, కాళ్లు నొప్పిగా ఉన్నాయంటారు, నడుం నొప్పి వస్తోందంటారు.
ఇలా లోనికి జొరబడిన వాయువు రకరకాల సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో ఉండవలసి వస్తే వేడి నీళ్లు త్రాగుతూ ఉండండి. అలా చేసినట్లయితే మీకు ఏ హాని కలుగదు. ఇక మరో విషయం, బాగా చిక్కిపోయి పూర్తిగా అస్థిపంజరంలా కొందరు కనిపిస్తూ ఉంటారు. ఇది వాతరోగమే. ఎందుకు? వాయువు వాళ్ళనేం చేసింది? ఆరబెట్టేసింది. అలాగే బాగా స్థూలకాయమున్నవారు, వారు కూడా వాతరోగులే. ఎందుకంటే వారిలోకి వాయువు చొరబడింది. ఇప్పుడు గాలిబుడగ ఉందనుకోండి, గాలిబుడగలో ఏం జరుగుతుంది? దానిలో గాలి బాగా చేరి అది పూర్తిగా లావుగా తయారవుతుంది. అదే ఆ గాలిబుడగలోని వాయువంతా పోతే అది పూర్తిగా పలుచగా మారిపోతుంది. అందుకే ఇంతకు పూర్వం నేను మీకు చెప్పాను, శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకోవడం వల్ల ఇలా లావుగా ఉండేవాళ్లు ఎంతోమంది బరువు 8 నుంచి 10 కేజీల వరకు తగ్గింది. ఎందుకు? ఎందుకంటే లోనికి చొరబడి ఉన్న వాయువు తొలగిపోయింది. 1 కిలో నెయ్యి తీసుకునేసరికి 8 నుంచి 10 కేజీల వరకు శరీరం యొక్క బరువు తగ్గడం. మీరు ఒక్క విశేషం గమనించండి. మనం మన భాషను సుస్పష్టంగా అర్థం చేసుకుని ఆ తరువాత మరేదైనా విదేశీ భాషను నేర్చుకుంటే అది సమంజసమే. మనకు మన మాతృభాషకు సంబంధించిన పరిజ్ఞానం లేకుండా మనం విదేశీ భాషను నేర్చుకోవడమంటే అది నిజంగా దురదృష్టకరం. మన భాషలో ఎవరైనా బాగా లావుగా ఉన్నారనుకోండి, వాళ్లను ఏమనేవాళ్లు? నేను దాదాపు 20-25 సంవత్సరాల క్రితం వాడుక భాషలో ఉన్న మాటలను గురించి మీకు చెబుతున్నాను. సరదాగా వాళ్లలో ఉన్న గాలి తీసివేయాలి అంటుండేవాళ్లు. అంతేకాకుండా వాళ్లను ఊబకాయం అనేవాళ్లు. ఊబకాయం అంటే లోపల గాలి నిండి ఉంది అని అర్థం. కాని క్రమక్రమంగా మనం వాళ్లని ఏమని పిలవడం మొదలుపెట్టాం? వాళ్లు ఫ్యాట్ అనడం మొదలుపెట్టాం. ఫ్యాట్ అంటే వాళ్లలో ఎన్నో ఫ్యాట్లు నిండిపోయున్నాయని, క్రొవ్వుతో కూడిన శరీరం వారిది అని. వాళ్లకు కొవ్వెక్కింది అంటుంటాం. కొవ్వు పెరిగితే అందుకు చికిత్స ఏమిటి? పెరిగిన కొవ్వును తరిగించడానికి కావలసినది ఆరబెట్టడం, ఎండగట్టడం. అదే ఊబకాయానికి, వాతానికి వైద్యమేమిటి? స్నిగ్ధత, జిగటదనం. మరి ఎలా విరుద్ధమైన చికిత్స చేస్తూ ఉన్నారో చూశారా? లావుగా ఉన్నవాళ్లతో డాక్టరు నెయ్యి తినవద్దు అంటుంటారు. వాళ్ల మాటను పాటిస్తూ వీళ్లు మరింత లావుగా మారుతూ ఉన్నారు. ఎందుకంటే లోనికి గాలి చొరబడుతూ ఉంది. కాని మనమిప్పుడు చెప్పే చికిత్స ఏమిటి? శుద్ధమైన ఆవు నెయ్యి తీసుకోవడం. అలా చేయడం వల్ల మొత్తం సక్రమంగా నిర్వహించబడుతుంది. కాబట్టి చేయవలసినది వాతానికి చికిత్స, కాని చేస్తున్నది లావుగా ఉన్నందుకు చికిత్స. మరి ఎలా పొసగుతుంది? కాబట్టి నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఎలా తీసుకోవాలి? నేనింతకు మునుపు చెప్పినట్లు వేడివేడి పాలలో నెయ్యి కలిపి 2 గ్లాసులతో పైకి క్రిందికి ఎక్కువసేపు దాదాపు 20-25 సార్లు తిరగబెట్టాలి. లేదు కిచిడీలో నెయ్యి బాగా ఎక్కువగా కలుపుకుని కిచిడీ పూర్తిగా తెల్లగా అయ్యే విధంగా కలుపుకుని అటువంటి వేడివేడి కిచిడీ తీసుకుని ఆ తరువాత వేడివేడి మజ్జిగ పులుసు తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీ శరీరం బరువు తగ్గడం మొదలవుతుంది. 1 నెలలో నేను చెప్పిన ఈ క్రమంలో మీరు 1 కిలో నెయ్యి తీసుకునేటట్లయితే లావుగా ఉండేవారి బరువు 7 నుంచి 8 కిలోల వరకు తగ్గుతుంది. బాగా లావుగా ఉండేవారు 80 కేజీల పైబడి ఉన్న బరువు కలిగిన వారు ఇలా చేయడం వల్ల వారి బరువు తగ్గుతుంది. కాబట్టి ఇలా జొరబడడానికి పరిష్కారం ఏం చేయాలి? దీనికి శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి. ఇలా మొదటిది గతి, రెండవది శుష్కించడం, పొడిబారిపోవడం, మూడవది చల్లబడడం, నాలుగవది చొరబడడం. ఈ 4 లక్షణాల తరువాత వాయువుకు ఉన్న 5వ లక్షణం పరివర్తన, మార్పు. మన రోజువారీ జీవితంలో చిన్నా చితక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదయమే నిద్రలేచామనుకోండి, అప్పటి వరకు సుషుప్తిలో ఉన్నవాళ్లం జాగ్రత్త అవస్థలోకి వచ్చాం. ఇదొక పరివర్తన. ఏ పరివర్తన జరిగినా వెంటనే నీళ్లు త్రాగకూడదు. ఈ నియమాన్ని మీరు వ్రాసుకోండి. ఇది చాలా ప్రధానం. రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అందరూ చెబుతూ ఉంటారు. ఎంతోమంది ఎన్నో లక్షల కరపత్రాలను కూడా పంచారు. పొద్దున్నే లేచి నీళ్లు త్రాగమని,
ఆయుర్వేదంలో కూడా ఉషఃకాలంలో నీళ్లు త్రాగమని వ్రాయబడి ఉంది. మరి ఉషఃకాలం ఎప్పుడు? అన్నింటికంటే ముందుగా వచ్చేది బ్రహ్మముహూర్తం. ఆ తరువాత ఉషఃకాలం. ఉషఃకాలం తరువాత సూర్యోదయం. ఈ నగరవాసులందరూ సూర్యోదయం తరువాత నిద్రలేస్తారు, కాని ఉషాపానం చేస్తారు. ఉషాపానం ఎవరికోసం చెప్పారు? ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో వారికి ఉషాపానం చెప్పారు. అందుకే ఉదయం నిద్రలేవడంతోటే నీళ్లు త్రాగకూడదు. ఎందుకు? ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే మీరు గమనించండి, ఒళ్ళు వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బల్బు వేడిగా వెలుగుతూ ఉందనుకోండి, దానిపైన మీరు నీళ్లు చిలకరిస్తే ఏమవుతుంది? అది పగిలిపోతుంది. అందుకే మీరు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు త్రాగితే అది హాని చేస్తుంది. అందుకే కొద్దిసేపు ఆగండి, ముఖ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. కొద్దిగా తాజాగా అయిన తరువాత అప్పుడు నీళ్లు త్రాగండి. 20-25 నిమిషాలు ఆగి, లేదు 10-15 నిమిషాలు ఆగి ఆ తరువాత నీళ్లు త్రాగండి. అదే వేడి నీళ్లు త్రాగాలంటే మాత్రం మీరు వెంటనే త్రాగవచ్చు. కానీ చల్లటి నీరు త్రాగాలంటే మాత్రం కనీసం 10-15 నిమిషాల తరువాతనే మీరు త్రాగాలి. మరో విషయం, మీరు మూత్ర విసర్జనకు వెళ్లేటట్లయితే వెళ్లిన తరువాత వెంటనే నీళ్లు త్రాగకండి. ముందుగానే నీళ్లు త్రాగి ఆ తరువాత మూత్ర విసర్జన చేయండి. మూత్ర విసర్జన చేసిన తరువాత మీరు నీళ్లు తీసుకుంటూ ఉంటే ఆయుర్వేదంలో ఒక వ్యాధి పేరు చెబుతారు, బహుమూత్ర వ్యాధి. ఇలా చేస్తూ ఉండడం వల్ల రాబోయే కాలంలో మీకు ఎక్కువసార్లు మూత్రం రావడం అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మీకు రాకుండా ఉండాలంటే మొదట మంచినీళ్లు త్రాగి ఆ తరువాత మూత్ర విసర్జన చేయండి. మూత్ర విసర్జన చేసిన తరువాత వెంటనే ఎప్పుడూ మంచినీళ్లు త్రాగకండి. అలాగే మల విసర్జన విషయంలో కూడా శౌచక్రియకు వెళ్లేటప్పుడు ముందు మంచినీళ్లు త్రాగండి, తరువాత త్రాగకండి. చాలామంది ముందుగా వెళ్లి ఆ తరువాత వచ్చి మంచినీళ్లు త్రాగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మలబద్ధకం వస్తుంది. అలాగే చాలామంది స్నానం చేసిన వెంటనే వచ్చి నీళ్లు త్రాగుతూ ఉంటారు. వేడివేడి నీళ్లతో స్నానం చేసి వెంటనే వచ్చి నీళ్లు త్రాగుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి, లేదు ఉబ్బసం వస్తుంది, న్యూమోనియా వస్తుంది. స్నానం చేసి వచ్చి వెంటనే నీళ్లు త్రాగడం వల్ల ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల ఊపిరితిత్తుల మీదనైనా దుష్ప్రభావం పడుతుంది, లేదు చర్మం పైననైనా దుష్ప్రభావం పడుతుంది. అందుకే స్నానం చేసిన తరువాత నీళ్లు త్రాగకండి, ముందుగా నీళ్లు త్రాగి తరువాత స్నానం చేయండి. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న పరివర్తనలు. అయితే నేనిలా చెప్పడం వల్ల ఒక్కోసారి మనసులో శంక ఉదయిస్తుంది. లేచిన వెంటనే నీళ్లు త్రాగకూడదు. మరి రాత్రి 2 గంటలకు నిద్ర మెలకువ వచ్చిందనుకోండి, దాహం వేస్తూ ఉంది, ఏం చేయాలి? మీరంతా భక్తులు కాబట్టి మీరు మెలకువ వచ్చిన తరువాత ఒక 15 నిమిషాలు ఆగితే ఇక ఆ తరువాత అసలు నిద్రే పట్టదు. కనుక మీరు సంకీర్తన మొదలు పెడతారు, నామజపం మొదలు పెడతారు. కాని మీ వంటి భక్తులు కాని వాళ్లు నన్ను తిట్టుకుంటారు. ఆయన వచ్చి లేనిపోనివేవేవో చెప్పాడు, నిద్ర లేవగానే నీళ్లు తాగకూడదన్నాడు, మరిప్పుడెలా అని వాళ్ళనుకుంటూ ఉంటారు. మీకు రాత్రి మధ్యలో మెలకువ వచ్చి దాహం వేస్తే నిస్సంకోచంగా మీరు మంచినీళ్లు త్రాగి పడుకోవచ్చు. ఎందుకు? మీరు ముందు పడుకునే ఉన్నారు, తరువాత పడుకునే ఉన్నారు. పరివర్తన అంటూ ఏమీ జరగలేదు. అలాగే మీరు వంట చేస్తూ ఉన్నారనుకోండి, వంట చేయడం ముగించి వంటింటి నుంచి బయటికి వచ్చిన వెంటనే మంచినీళ్లు త్రాగితే అది మీకు హాని చేస్తుంది. ఇంకా 2 రొట్టెలు చేయవలసి ఉన్నా మీరు మంచినీళ్లు త్రాగి ఆ 2 రొట్టెలు పూర్తి చేసి ఆ తరువాత బయటికి రండి. కాని వంట వండడం మొత్తం పూర్తి చేసి బయటికి వచ్చి వెంటనే నీళ్లు త్రాగితే మాత్రం మీకది హాని చేస్తుంది. మీరు ఎండలో తిరుగుతూ ఉంటే తిరుగుతూ మధ్యలో నీళ్లు త్రాగండి, ఏ హాని జరగదు. కాని మీరు ఎండ నుంచి నీడకు వచ్చి వెంటనే నీళ్లు త్రాగితే మాత్రం సమస్యలొస్తాయి. అందుకే నేను చెప్పినట్లుగా ఏ విధమైన పరివర్తన తరువాత కూడా వెంటనే నీళ్లు త్రాగకూడదు. ఇది ఒక సాధారణమైన సూత్రం. ఇది చిన్న చిన్న పరివర్తనల విషయం. ఇక పెద్ద పెద్ద మార్పుల సంగతి చూద్దాం. ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఆ దుర్ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఏమడుగుతాడు? మంచినీళ్లు. మరి ఆ సమయంలో మంచినీళ్లు త్రాగించాలా వద్దా? త్రాగించకూడదు. ఎందుకు?
ఎందుకంటే తనకు జీవించే అవకాశం ఉన్నా ఖచ్చితంగా చనిపోతాడు. యాక్సిడెంటుకు గురి అయిన వ్యక్తి వెంటనే ఎందుకు నీళ్లడుగుతాడు? ఆ దుర్ఘటనకు నోచుకోగానే గొంతెండిపోతుంది. ఉన్నపాటున జరిగే ఈ మార్పు వల్ల తనలో వాతం పెరిగిపోతుంది. దానితో గొంతెండిపోతుంది. ఆ సమయంలో తన చేత వేడినీళ్లు త్రాగించాలి. వేడినీళ్లు దొరకకపోతే వేడివేడి టీ త్రాగించండి. టీ నిజానికి విషతుల్యమే, అయినా త్రాగించండి. ఎందుకంటే ఆ సమయంలో అది వేడిగా ఉండడం వల్ల అమృతంలా పనిచేస్తుంది. కానీ మీరెప్పుడైనా అడవిలో ప్రయాణిస్తున్నారనుకోండి, ఉన్నపాటున ఏదో దుర్ఘటన జరిగింది. అక్కడ వేడివేడి నీళ్లు దొరకవు, తేనీరు కూడా దొరకదు. మరటువంటప్పుడు ఏం చేయాలి? ఆ సమయంలో ఆ వ్యక్తి చేత మూత్రం త్రాగించండి. మూత్రం సాత్వికమా తామసికమా అన్న విషయాలు ఆ సమయంలో ఆలోచించకండి. అటువంటి సమయాల్లో మూత్రం ఔషధం. మీరు వేడిగా ఉండే మూత్రం త్రాగించడం వల్ల అతని ప్రాణాలు రక్షించబడితే అది చాలా గొప్ప విషయం. ఏ విధమైన పరివర్తన, ఏ రకమైన మార్పు జరిగినా వెంటనే మీరు వేడి పదార్థాలు తీసుకోవాలి. చల్లటి పదార్థాలు తీసుకుంటే మీకు హాని కలుగుతుంది. ఇక మరో విషయం, పురుషుల జీవితంలో వివాహం అనేది ఒక పెద్ద పరివర్తన. ఒకసారి ఒక సింహం యొక్క పెళ్లి సంబరాల్లో ఒక ఎలుక ఉత్సాహంగా నర్తిస్తూ ఉంది. కొద్దిసేపటికి అక్కడున్న సింహాలన్నీ దాన్ని చూశాయి. తరువాత దాన్ని గద్దించాయి. ఏయ్, సింహాల పెళ్లిలో నీకేం పని? పో ఇక్కడ్నుంచి అంటే ఆ ఎలుక, ఎందుకు కోపగించుకుంటున్నావు? పెళ్లికి ముందు నేను సింహాన్నే అంది. అందుకే వివాహమనేది పురుషుల జీవితాల్లో ఒక పెద్ద పరివర్తన అవుతుంది. అయితే ప్రభుపాదుల దయ వల్ల ఎంతో మంది దీని నుంచి తప్పించుకోగలిగారు. అలాగే ఈ వివాహం స్త్రీల జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు. ఎందుకంటే నిన్నటి వరకు నావారై ఉన్నవారు నేడు పరాయివారయ్యారు. అలాగే నిన్నటి వరకు పరాయివారుగా ఉన్నవారు నేడు నావారయ్యారు. ఈ పెద్ద పరివర్తన జరిగిన తరువాత 40 రోజుల వరకు అసలు చల్లటి పదార్థమే తీసుకోకూడదు. కాని మన దగ్గరేం చేస్తూ ఉంటారు? రిసెప్షన్ చేస్తూ ఉంటారు. నిజానికి రిసెప్షన్ పెళ్లైన తరువాత చేయాలి, కానీ ఇక్కడ పెళ్లికి ముందుగానే చేస్తూ ఉంటారు. ఈ రిసెప్షన్ అయిన తరువాత వరుడు వధువు చేత ఐస్ క్రీం తినిపిస్తాడు. ఇక ఆ తరువాత ఆమె ఈయనకు ఐస్ క్రీం తినిపిస్తుంది. ఇది కలిసి జీవించడానికో లేదు కలిసి మరేదైనా కావడానికో అర్థం కాదు. నిజానికి 40 రోజుల వరకు ఐస్ క్రీం తినకూడదు, కూల్ డ్రింక్ త్రాగకూడదు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? వాతంలో ఉన్న శుష్కింపజేసే గుణం, పొడిబారేటట్లు చేసే గుణం, మృదుత్వాన్ని తొలగించే గుణం, ఇదే గుణం మనసులోకి ప్రవేశిస్తే అదేమవుతుంది? సున్నితత్వాన్ని తొలగించి కాఠిన్యాన్ని పెంచుతుంది. వాతానికి మనస్సుతో సంబంధం ఉంది అని చెప్పాను కదా, కాబట్టి మనసు కఠినంగా తయారవుతుంది. అలా కావడం వల్ల అడ్జస్ట్మెంట్, సర్దుకుపోవడం జరుగదు. భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే భావముండదు. గొడవలు మొదలవుతాయి. ఎందుకంటే ఇరువురూ కాఠిన్యంతో కూడుకుని ఉంటారు, కరకుదనంతో కూడుకుని ఉంటారు. ఏదైనా వస్తువు దానిలో మృదుత్వం పోయినప్పుడు, అది పూర్తిగా పొడిబారిపోయినప్పుడు కఠినంగా తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది. కఠినంగా తయారైనది అడ్జస్ట్ కాలేదు. తత్పరిణామంగా ఏం జరుగుతుంది? క్రమక్రమంగా గొడవలు పెరుగుతాయి. అమ్మాయి అత్తవారింట అనుకూలముగా ఉండలేకపోతుంది. మా ఇంట్లో ఇది పద్ధతి అని ఆయన అంటే, మీ ఇంట్లో ఉంటే ఉండవచ్చుగాక, నేను మాత్రం ఇలాగే ఉంటాను అంటుంది. అతను నువ్వు కొద్దిగా మారవలసి ఉంటుంది అని అంటే, నేనే ఎందుకు మారాలి, మీరంతా ఎందుకు మారకూడదు అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక ఇదంతా చూసి ఆ తల్లిదండ్రులంటారు, బాబూ, నీ ఆనందమే మా ఆనందం, కాబట్టి నువ్వు వేరుగా వెళ్ళు. అప్పటికీ వారిద్దరూ సర్దుకోలేకపోతే ఇక ఇద్దరికీ విడాకులే. ఈ సమస్య అంతవరకు దారితీస్తుంది. మనం గుర్తించవలసిన సామాన్యమైన విషయమేమిటంటే, ఆ సమయంలో వారికి కావలసినది శోషింపజేసే ఆహారం కాదు, స్నేహపూర్ణమైన, స్నిగ్ధమయమైనటువంటి, మృదువైనటువంటి ఆహార పదార్థాలు. స్నేహమయము, స్నిగ్ధమైనటువంటి ఆహార పదార్థమని దేన్నంటారు? నెయ్యి. ఆ సమయంలో నెయ్యితో కూడిన భోజనముండాలి.
ఆ సమయంలో మధురమైన తీయని ఆహార పదార్థాలుండాలి. అటువంటిది ఆ సమయాల్లో ఎండిపోయిన భేల్పూరీలు తింటుంటారు. మైదాతో తయారు చేయబడి పాచిపోయిన పిజ్జాలను తింటుంటారు. ఇటువంటివన్నీ తిని తిని సమస్యలన్నీ తెచ్చుకుంటారు. కాలక్రమేణా అవి మరింత తీవ్రరూపం దాల్చుతాయి. అందుకే పరివర్తన జరిగినప్పుడు అది ఎంత పెద్ద పరివర్తనైతే అంత పెద్ద స్థాయిలో దానికి పరిష్కారం. అందువల్ల వివాహమైన తరువాత 40 రోజుల వరకు చల్లటి పదార్థాలు తీసుకోకూడదు, ఎండిపోయిన ఆరిపోయిన పదార్థాలు తీసుకోకూడదు. ఇక స్త్రీల జీవితంలో జరిగే అతిపెద్ద పరివర్తన తల్లి కావడం. మన భారతీయ సంస్కృతిలో ఏం చేస్తారు? ప్రసవం అయిన తరువాత మీరు గమనిస్తే రాజస్థాన్లో ఇళ్లలో గదులే కాకుండా సాల్ అని పిలువబడే మరో విధమైన గదులుంటాయి. ఆ సాల్కు కిటికీలు ఉండవు, కేవలం తలుపు మాత్రం ఉంటుంది. ప్రసవం అయిన తరువాత ఆ బాలింతరాలిని 40 రోజుల వరకు ఏ విధమైన కిటికీలు, వెంటిలేటర్లు లేని ఆ కొట్టు వంటి సాల్లో ఉంచడం జరుగుతుంది. ఎందుకు? మొదటి కారణమేమిటంటే కిటికీ లేకపోవడం వల్ల గమనం ఉండదు గనుక వాయువు ఉండదు. తల్లి కావడమన్నది చాలా పెద్ద పరివర్తన. అందుకే వాతం నుంచి సంరక్షించబడాలి. అందుకోసమని అటువంటి గదిలో ఉంచడం జరుగుతుంది. మొదట్లో ఆ గదుల్లో ఎలాగూ పంఖాలు ఉండేవే కావు. ఇప్పుడు ఆ గదుల్లో పంఖాలు ఉన్నా వాటిని ఆ సమయంలో మాత్రం ఉపయోగించరు. ఇక ఆ పంఖాను ఆపి ఉంచే విషయంలో మనమేమీ ప్రయత్నించనక్కర్లేదు. ప్రభుత్వమే ఆ విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. అసలు విద్యుత్తు సరఫరా ఉంటే కదా పంఖా తిరిగేది. ఇక ఆ తరువాత రెండవ విషయం పొడిబారి ఉండడం, శుష్కించి ఉండడం. ఇలా శుష్కించే గుణము నుంచి సంరక్షించడానికి ఏం చేస్తారు? నెయ్యి ఎక్కువగా తినిపిస్తారు. నేతితో తయారు చేయబడిన లడ్డూలు తినిపిస్తారు. ఒంటిపై నూనెతో మర్దనా చేస్తారు. ముక్కులో నూనె చుక్కలు వేస్తారు, చెవుల్లో నూనె చుక్కలు వేస్తారు. ఇలా ఒళ్లంతా తైలమర్దనం చేస్తారు. నాభిపై కూడా తైలం వేస్తారు. నేను మీకు చెప్పడం మరిచాను, మీరు రోజూ నాభిపై తైలం వేస్తే తద్వారా ఎంతటి సత్ఫలితాలుంటాయో తెలుసా? మీ పేగులలోని వేడిమి తగ్గుతుంది, మరియు వాటిలో ఈ పొడిబారిపోవడం ఉండదు. మలబద్ధకం విషయంలో కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు క్రమం తప్పకుండా నాభిపై నెయ్యి వేసుకునేటట్లయితే మీ పెదవులు పగలవు. మనం తిలకం ధరించే ఈ ఉంగరపు వేలితో 7 సార్లు క్లాక్వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్వైజ్, సవ్య దిశలోనూ అపసవ్య దిశలోనూ 7 సార్ల చొప్పున నెయ్యిని నాభిపై వ్రాయాలి. రాత్రి పడుకునే ముందు ముక్కులో నేతి చుక్కలు వేసుకునే సమయంలోనే ఇది కూడా మీరు చేయండి. ఇక మరో విషయం, స్త్రీలను ఇలా పొడిబారిపోవడం నుంచి సంరక్షించడానికి వారికి నెయ్యి ఎక్కువగా తినిపించడం జరుగుతుంది. ఆ నెయ్యిని ఎలా తినిపిస్తారు? నేను ఈ విషయంలో ఎంతోమంది అమ్మగార్లను అడిగి చూశాను. మీరు నెయ్యి తిన్నారా అంటే తిన్నాము అంటారు. ఎంత తిన్నారు అంటే చాలా ఎక్కువ తిన్నామంటారు. ఎంత తిన్నారో చెప్పండి అంటే దాదాపుగా 2.5–3 కిలోలు తిని ఉంటామంటారు. మీరసలు ఎంత నెయ్యి తీసుకోవాలో మీకు తెలుసా? నేను ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఈ స్లాబ్ పని జరుగుతూ ఉండింది. స్లాబ్ వేసే సమయంలో కేవలం మగవాళ్లు మాత్రమే పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సిమెంటు గంపలను వేగంగా ఒకళ్ల నుంచి ఒకళ్లకు అందించవలసి ఉంటుంది. అటువంటి పనులున్నప్పుడు ఊర్లలో ఆడకూలీలను పిలువరు. అటువంటిది అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమెను చూసి వాళ్లందరూ అన్నారు, ఈరోజు నీకిక్కడ పనిలేదు, ఈరోజు వేగంగా పనిచేయవలసి ఉంటుంది, ఈ రోజంతా మగవాళ్ల పనే అని వాళ్లన్నారు. దానికామె, నన్నేమి తక్కువగా అనుకుంటున్నారా? సరే, నేను మీకు గంపలందిస్తూ ఉంటాను, మీరు పట్టుకుని చూడండి అని మొదలుపెట్టింది. ఆమె వెంటనే గంపలు అందిస్తూ ఉండడం మొదలుపెట్టేసరికి ఇక క్రమక్రమంగా ఒక్కొక్కళ్ళు చేతులెత్తేశారు. ఇంత వేగంగా చేయడం మా వల్ల కాదంటూ. ఆమె అప్పుడు వారితో చెప్పింది, మీరు నాతో ఎక్కడ సరితూగగలరు? నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు దాదాపు 40 సేర్ల నెయ్యి తినేదాన్ని అని చెప్పింది. 40 సేర్లంటే దాదాపు 37 కిలోలు. అటువంటిది ప్రస్తుతం మన అమ్మగార్లు 3 కిలోలు తిన్నానని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి 3 కిలోలు తిని ఊరుకుంటే సమస్యలెందుకు రావు? మరో ప్రక్క లావైపోతున్నామంటారు. నెయ్యి ఎక్కువగా తింటే శరీరం లావు కాదు. మొదట్లో కొద్దిగా అనిపిస్తుంది ఒళ్ళు లావైనట్లు. కానీ క్రమక్రమంగా 5–6 నెలల్లో పూర్తిగా సాధారణ స్థితికి వస్తుంది.
ఇప్పుడసలు నెయ్యే తినడం లేదు. దానితో ఏం జరుగుతోంది? శరీరం లావు అవుతూ అవుతూ పోతోంది. అందుకే బాలింతరాలుగా ఉన్నప్పుడు నెయ్యి ఏం చేస్తుంది? గాలి జొరబడడాన్ని నిరోధిస్తుంది. ప్రసవం జరిగిన తరువాత ఏర్పడే వాక్యూమ్ను, ఆ శూన్యస్థితిని భర్తీ చేయడానికి వాయువు ప్రయత్నిస్తుంది. ఆ జొరబాటును నిరోధించడానికి నెయ్యి పనిచేస్తుంది. కాబట్టి ఎంత పెద్ద పరివర్తన జరిగితే అంత పెద్ద స్థాయిలో పరిష్కారం చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరెప్పుడూ మనసులో ఉంచుకోవాలి. మన శరీరంలో వచ్చే రోగాలన్నింటిలో 70% రోగాలు వాతం వల్ల వచ్చేవే. అందుకే మనం వాతం యొక్క తత్వాన్ని సక్రమంగా గుర్తించగలిగామంటే ఈ 70% రోగాల నుంచి సంరక్షించబడినట్లే కదా. ఇది ఎంత తేలికో చూడండి. పైగా వాతము అన్నింటికంటే ముందుగా తన ప్రభావం చూపెడుతుంది. ఈ వాతం యొక్క సంబంధం దేనితో ఉంది? మనసుతో ఉంది. అందుకే జనుల్లో ఎక్కువగా మానసిక రోగులుంటారు. అందుకే ఎవరికైనా మనసు పాడైతే వారి శరీరానికి కూడా చికిత్సనందించవలసి ఉంటుంది. శరీరానికి చికిత్సనందించకుండా కేవలం మనసుకు చికిత్సనందించడానికి ప్రయత్నిస్తే మనం విఫలమవుతాం. కాబట్టి మీరు ఈ విషయాలను అర్థం చేసుకుని ఈ 5 విషయాలను మీ శరీరంలో మీరు పరిశీలిస్తూ ఉండండి. ఇటువంటివేవైనా అవుతున్న సూచనలు మీకు కనిపిస్తే పరిష్కారం ఎంతో తేలిక. ఇప్పుడు చూడండి, వాతం మన శరీరంలోకి ప్రవేశిస్తే అది వాతానికి సంబంధించిన నొప్పే అని మనకెలా తెలుస్తుంది? నాకు ఎదురైన సమస్య, నాకు కలుగుతున్న ఇబ్బంది వాతం కారణంగానే అని నాకెలా అర్థమవుతుంది? మీరు వేడి నీళ్లు త్రాగిన 15 నిమిషాలకే మీకు ఉపశమనం కలిగితే మీలో వాతానికి చెందిన రోగమున్నట్లు. ఇక వెంటనే వాతమునకు చికిత్స మొదలుపెట్టండి. రెండవ విషయం, వాతం ఎలా వస్తుంది? చొరబడి వస్తుంది. మీరెప్పుడైనా ఎయిర్ పిల్లో, గాలి దిండును వాడారా? ఆ గాలి దిండులోని గాలిని బయటికి తీయడానికి మనమేం చేస్తాం? దానిపై ఒత్తిడి తెస్తాం. ప్రెషర్ పెట్టడం వల్ల వాయువు బయటికి వస్తుంది. అదేవిధంగా శరీరములో వాతానికి చెందిన సమస్య ఉంటే మీరు కాళ్లు నొక్కి చూడండి. 10-15 నిమిషాల పాటు కాళ్లు నొక్కి చూడండి. వెంటనే త్రేపులు రావడం మొదలవుతుంది. 5-6 త్రేపులు వచ్చి ఇక మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. మా అమ్మగారికి ఎప్పుడు ఇటువంటి సమస్య వచ్చినా, వారికి భుజాలు నొప్పి పుట్టినా, తలనొప్పి పుట్టినా, ఛాతీ నొప్పిగా ఉన్నా నేను వారి భుజాలను ఒత్తేవాడిని కాదు, వెంటనే వారి కాళ్లు నొక్కేవాడిని. 10-15 నిమిషాల పాటు కాళ్లు నొక్కడంతోటే వారికి త్రేపు వచ్చి వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలిగేది. మరి పాదాలనే ఎందుకు ఒత్తడం? నేను పాదాలనే ఎందుకు నొక్కాను చెప్పండి? నా పేరే ఉత్తముడు గనుక, నేను ఉత్తముణ్ణి గనుక మా అమ్మకు సేవ చేస్తున్నాను. నిజానికి విషయమేమిటంటే, కాళ్ళు గమనాన్ని కలిగించేవి. మన శరీరం యొక్క గమనం వేటి ద్వారా కలుగుతుంది? కాబట్టి కాళ్ళు దేనికి సంబంధించిన అవయవాలు? మన గమనం, చలనం ఎక్కువగా వేటి వల్ల జరుగుతుంది? కాళ్ల వల్లనే కదా. కాబట్టి కాళ్ళు దేనికి చెందిన అవయవాలు? వాతానికి చెందిన అవయవాలు. అందుకే కాళ్లు నొక్కడం మొదలుపెట్టండి. వాతానికి చెందిన అవయవములైన కాళ్లను నొక్కడంతోటే శరీరంలోని వాయువు బయటికి వెళ్లడం మొదలవుతుంది కదా. అందుకే మన సంస్కృతిలో ఇలా పెద్దల కాళ్లు నొక్కే పరంపర కొనసాగుతూ ఉండేది. కాని ప్రస్తుతం పీక నొక్కే పరంపర మొదలయ్యింది. కనుక ఈ విజ్ఞానం ఎంతో సరళమైనది, పూర్తిగా ప్రాక్టికల్, వ్యవహారయోగ్యమైనది. వీటికోసం ఏ ఔషధములు అవసరం లేదు. మీరు తేలికగా ఈ విషయాలను అర్థం చేసుకుని అనుసరించవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్లి కార్యక్రమం జరుగుతోందనుకోండి. అంతా హడావుడి, ఎటు చూసినా సందడి, క్షణం తీరిక లభించదు. ఇప్పుడు మీ సోదరి వివాహం జరుగుతోందనుకోండి. ఏం జరుగుతుంది? బంధువులొస్తూ ఉంటారు, ఆ పనులు ఈ పనులు, ఒక్క నిమిషం కూడా ఖాళీ దొరకదు. నాకూ బాగా గుర్తు, మా సోదరి పెళ్లి సమయంలో నాకు భోజనం చెయ్యడానికి రోజంతా అవకాశమే దొరకలేదు. ఇక రాత్రి 11-11:30కు భోజనం చెయ్యడానికి కూర్చునేసరికి ఎదురుగా ఉన్న పళ్ళెము చూసే కడుపు నిండిపోయింది.
ఇతరులకు తినిపించి 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 ఈ మధ్య అయితే అందరూ బంధువులకు తినిపించడానికి క్యాటరర్స్ను ఏర్పాటు చేస్తారు. కాని మేమే స్వయంగా వడ్డించేవాళ్లం. అందరికీ వడ్డించి వడ్డించి 4-5 పంక్తులు. అప్పట్లో ఈ అశ్వభోజనం ఉండేది కాదు. అంటే గుర్రంలా నిలబడి తినడం అప్పట్లో లేదు. మొదట్లో అందరూ మనుషుల్లా తింటూ ఉండేవారు. ఒకానొక సమయంలో మనం కూడా మనుషుల్లా ఉండేవాళ్లం. అలా అభ్యాగతులను కూర్చోపెట్టి భోజనం వడ్డించడం. ఇలా 5-6 పంక్తులు పూర్తయ్యాయి. 5-6 పంక్తులకు వడ్డించిన తరువాత భోజనం చేయడానికి కూర్చుంటే అసలేమీ భుజించాలనిపించదు. ఒక ప్రక్క చూస్తే విపరీతమైన ఉరుకులు పరుగులు. బంధువులు వస్తూ ఉంటారు. వాళ్లకు ఆహ్వానం పలకడానికి స్టేషన్కు వెళ్లడం, అటు వెళ్లడం, ఇటు వెళ్లడం, ఈ పనులు. 5-6 రోజుల పాటు అసలు ఖాళీ అనేదే లేదు. అటువంటి సమయాల్లో ఏం చేయాలి? ఎందుకంటే గతి బాగా పెరిగింది. గతి బాగా పెరిగితే ఒళ్లంతా మాలిష్ చేసుకునే సమయం లేకపోయినా కాళ్లను క్రింది నుంచి మోకాళ్ల వరకు మాలిష్ చేసుకోవాలి. కాళ్లకు, పాదాల నుంచి మోకాళ్ల వరకు తైలమర్దనం చేయాలి. ఆ మర్దనం ఎప్పుడు క్రింది నుంచి పైకి చేయాలి. గుండె దిశగా మర్దనా చేయాలి. గుండెకు వ్యతిరేక దిశలో మర్దనా చేయకూడదు. కాబట్టి కాళ్లకు ఆ మాత్రం తైలమర్దనం చేసుకోవడానికైతే సమయం ఎలాగూ దొరుకుతుంది. కాళ్లను అలా నూనెతో మర్దనా చేసుకోవాలి. అలాగే పడుకునే సమయంలో ముక్కులో నీతి చుక్కలు వేసుకోవాలి. నిజానికి సోదరి వివాహమంటే పడుకోవడానికి కూడా అవకాశం దొరకదనుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరొస్తుంటారో తెలియదు. రాత్రి 2 గంటలకు ఒకరి రైలు వస్తుంది, 4 గంటలకు మరొకరి రైలు వస్తుంది. ఇప్పట్లో అంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంది. కాని అప్పటి విషయం వేరు. కాబట్టి మీ భోజనంలో నెయ్యి ఎక్కువగా వేసుకుని తీసుకోవాలి. వివాహమైన తరువాత, బంధువులందరూ వెళ్లిపోయిన తరువాత అప్పట్లో ఖిచిడీ చేసుకునేవాళ్లం. ఆ ఖిచిడీని ఎక్కువ నెయ్యి వేసి తయారు చేసేవారు. అంటే నెయ్యి తినడానికి ఖిచిడీ తయారు చేయడమే గాని ఖిచిడీ కోసం నెయ్యి వేయడం కాదు. ఆ ఖిచిడీ తినడంతోటే అంతవరకు ఎంత అస్తవ్యస్తంగా తిన్నా నెయ్యి విషాన్ని నశింపజేస్తుంది గనుక శరీరం నుంచి విషాన్ని బయటికి పంపించేస్తుంది. చెడిపోయిన జీర్ణశక్తిని బాగుచేస్తుంది. శరీరంలో పెరిగిపోయిన వాతాన్ని నియంత్రిస్తుంది. అందుకే ఈ నెయ్యిని ఉపయోగించేవారు. కాబట్టి వాతం పెరిగితే మీ శరీరంలో ఇటువంటివన్నీ చేయాలి. వాతాన్ని నియంత్రించడానికి ఈ పద్ధతులన్నీ అనుసరించాలి. నేను వాయువులో ఉన్న 5 లక్షణాలకు సంబంధించి 5 రకాల రోగ లక్షణాలను మాత్రమే ఉదాహరణగా మీకు చెప్పడం జరిగింది. నిజానికి ఇటువంటి ఎన్నో గుణాలను మీరు గమనించవచ్చు. ఇప్పుడు గాలిలో ఎక్స్ట్రీమిటీ, తీవ్రత ఉంటుంది. చూడండి, అది వ్యక్తిని పూర్తిగా లావుగానైనా చేసేస్తుంది, లేదు పూర్తిగా బక్కగానైనా చేసేస్తుంది. ఇది మరో గుణం. కాబట్టి అతివాదులంటారు గదా కొందరిని. ఉగ్రవాదులు కాదు, అతివాదులు. ఉంటే ఈ చివరన ఉంటారు, లేదంటే ఆ చివరన ఉంటారు. వీరందరూ వాతరోగులే. ఉదాహరణకు ఈ వాతరోగులుంటారు కదా, వీరు హఠాత్తుగా పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోతారు, లేదు పూర్తిగా సాంసారిక భోగాల్లో మునిగిపోతారు. పూర్తి ఆనందంతోటైనా ఉంటారు, లేదు తీవ్రమైన దుఃఖంలో అయినా మునిగిపోయుంటారు. ఒకప్పుడు పూర్తి సుఖం, మరొకప్పుడు పూర్తి దుఃఖం. ఇది వాతరోగుల లక్షణం. ఒకప్పుడు పూర్తిగా ఈ ఎక్స్ట్రీంలో ఉంటారు, మరొకప్పుడు పూర్తిగా అవతల ఎక్స్ట్రీంలో ఉంటారు. అయితే వారిని వాతరోగులుగా గుర్తించడానికి బదులు మనం వారిని కపటులుగా ముద్రవేస్తాం. వీరు నాటకాలాడుతున్నారు అంటుంటాం. అందుకే ఒక్కొక్కప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉండి మరొకప్పుడు పూర్తిగా సంసారంలో మునిగి తేలుతూ ఉంటారు అనుకుంటాం. నిజానికి ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. మొదటిది లోపం. వాతం పెరగడం వల్ల శరీరంలోనూ మనస్సులోనూ ఎన్నో రకాలైన లోపాలు జరుగుతాయి. ఇక రెండవది దోషం, దుర్గుణం. ఎవరైనా ఇలా తీవ్రతలోకి వెళ్లి రావడమంటూ జరిగితే ఇది వారిలోని లోపమా, లేదు వారు చేస్తున్న దోషమా అన్నది మనం గుర్తించగలగాలి. దురదృష్టవశాత్తు మనకు దీనికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం వల్ల లోపమున్న వారిపై కూడా మనం దోషారోపణ చేస్తూ ఉంటాం. మనం వాళ్లని తిడుతూ ఉంటాం. నీకు బుద్ధుందా లేదా? ఒక్కొక్క రోజు 16 మాలలు జపించడానికి బదులు 64 మాలలు జపిస్తావు. మరొక రోజు నీకు 1 మాల జపించడం కూడా భారమైపోతుంది.
ఇలా అతనిలో దోషమున్నట్లు నిందారోపణ చేసి చేసి మనం ఆ వ్యక్తిని బలహీనుణ్ణి చేసేస్తాం. అందుకు బదులుగా ఈ స్థితి ఆ వ్యక్తి యొక్క లోపం అని గుర్తించినట్లయితే ఆ లోపము నుంచి ఆ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించగలుగుతాం. మనం వాతాన్ని సక్రమంగా అర్థం చేసుకోకపోవడం వల్ల, వాత ప్రకృతి ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోకపోవడం వల్ల మనం వారికి చికిత్సనందించడానికి బదులుగా వారిపై దోషారోపణ చేసి చేసి వారు మరింతగా పతనమయ్యేటట్లు చేస్తాం. అందుకే మనం వాతాన్ని సక్రమంగా గ్రహించగలిగినట్లయితే ఎన్నో విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకోగలుగుతాం. రేపు నేను మీకు పిత్తము మరియు కఫముల గురించి చెబుతాను. కఫము గురించి పెద్దగా చెప్పవలసినది ఉండదు. పిత్తమును గురించి మీకు వివరిస్తాను. తరువాత వాతపిత్త కఫముల పరస్పర సంబంధం గురించి చెబుతాను. ఈ వాతపిత్త కఫముల విజ్ఞానం కేవలం శరీరానికి సంబంధించినది కాదు, ఇది మీకు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దానితో పాటు మీకు కౌటుంబిక ఆరోగ్యాన్నిస్తుంది. అంతేగాకుండా సామాజిక ఆరోగ్యాన్ని, జాతీయ ఆరోగ్యాన్ని, అన్ని విధాలైన ఆరోగ్యాన్ని ఈ జ్ఞానం మనకు ప్రసాదించగలుగుతుంది. కాబట్టి రేపు ఈ విషయమంతటినీ మీ ముందుంచుతాను. మీకొక విన్నపం ఏమిటంటే, మీరు సరిగ్గా సమయానికి సరిగ్గా 5:30 గంటలకు రండి. అప్పుడు నేను 8 గంటలకు వెళ్ళగలుగుతాను. మీరు 5:30 గంటలకు రాలేకపోయినా నేను 8 గంటలకు వెళ్ళక తప్పదు. అయితే విషయం అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే మీరు సరిగ్గా సమయానికి వస్తే నేను విషయమంతటినీ పూర్తిగా వ్యాఖ్యానించి అనంతరం వీలైతే ప్రశ్నోత్తరాలకు కూడా సమయం ఉండే విధంగా నేను ప్రయత్నిస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.